अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। इन्नल हम्दुलिल्लाहि खालिक़िल इंसि वल जान वस्सलातु वस्सलामु अला नबिय्यिल अदनान व अला आलिहि व सहबिहि व मन तबिअहुम बि इहसान इला यौमिल यश्री वन नुशूरी वल मीदान अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम कुल या अय्युहन्नास इन्नी रसूलुल्लाहि इलैकुम जमीआ अल्लज़ी लहू मुल्कुस समावाति वल अर्द ला इलाहा इल्ला हुवा युह्यी व युमीत फ़ामिनु बिल्लाहि व रसूलिहि नबिय्यिल उम्मिय्या अल्लज़ी युमिनु बिल्लाहि व कलिमातिहि फत्तबिऊ लअल्लकुम तहतदून। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम रब्बिश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बि ज़िदनी इल्मा सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नक अंतल अलीमुल हकीम। సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు అయిన ఆ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ ఈ నేలపై ఉండనివాడు, ఆ నింగిపై ఉన్నవాడు, కష్టాలను తొలగించేవాడు, కారుణ్యాన్ని కురిపించేవాడు అల్లాహ్. ఈ రాత్రింబవళ్లను మార్చేవాడు, ఆ సూర్య చంద్రులను నియమబద్ధులుగా చేసినవాడు అల్లాహ్. మనల్ని మన మాతృగర్భంలో మన దేహాన్ని తయారు చేసినవాడు, ఈ దేహానికి ప్రాణం పోసినవాడు అల్లాహ్. ఈ భూమండలాన్ని తన గుప్పెట్లో పట్టుకునేవాడు, ఆ ఆకాశాలను తన అరచేతిలో చుట్టేసేవాడు అల్లాహ్. సోదరులారా, ఆ అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని లిఖించడానికి, ఆయన మాటలు రాయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలాలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటినీ సిరాగా మార్చి ఆయన మాటలు రాయటం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నీ అరిగిపోతాయి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుందే తప్ప ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క గొప్పతనము, ఆయన మాటలు తరగవు. ఎందుకంటే మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు. మనిషికి ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు లేనటువంటి పరమ పవిత్రుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, అల్లాహ్ మానవులకు మార్గదర్శకత్వం ప్రసాదించడానికి మానవులనే దైవ ప్రవక్తులుగా ఎంచుకొని వారిని ఈ ప్రపంచంలోనికి ప్రవహింపజేశాడు. అలా ఎవరైతే దైవ మార్గంలో దైవ ప్రవక్తలుగా ప్రవహింపజేయబడ్డారో, ఆదమ్ అలైహిస్సలాం వారి కాడ నుంచి మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ఎంతమంది ప్రవక్తలైతే వచ్చారో ఆ ప్రవక్తలందరిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరూదులు కురిపించుగాక. ఆమీన్ సుమ్మ ఆమీన్. ప్రియమైన సోదరులారా, సోదరిమణులారా, ఈనాటి ఆధ్యాత్మిక సమావేశానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ మరోసారి ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, దీని అర్థం సర్వోన్నతుడైనటువంటి ఆ అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు, దీవెనలు మీ అందరిపై ఉండుగాక. అంటే మీరందరూ చల్లంగా ఉండాలి అన్న పదంతో ప్రారంభమయ్యేదే ఇస్లాం. అందరూ హాయిగా చల్లంగా ఉండాలి, ఈ లోకంలో అందరూ హాయిగా జీవించాలని కోరుకునేటువంటి ధర్మం అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం. సోదరులారా, ఈనాటి ఈ సమావేశంలో నా అంశం సర్వ మానవాళికి ముక్తి మార్గం ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం.
సోదరులారా, అంశంలోనికి ప్రవేశించే ముందు దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనం పరిశీలన చేద్దాం. సోదర మహాశైలారా, సోదరిమండులారా, నేను మీ ముందు మతం గురించి మాట్లాడటానికి నుంచోలేదు. అసలు మతం లేదు. మతాన్ని మానవుడు సృష్టించుకున్నాడు. దైవ గ్రంథంలో ఎక్కడా కూడా సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్త మతాన్ని సృష్టించినట్టు ఎక్కడా చెప్పబడలేదు. మనిషికి మార్గాన్ని చూపించాడు. సోదరులారా, జీవితం క్షణభంగురం. అందరూ ప్రశాంతమైనటువంటి మనసుతో, సహృదయంతో, మంచి మనిషి ఉన్న మనస్సుగా ఒక సదాలోచన చేయండి. జీవితం అయితే తాత్కాలికం. గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడక లాంటిది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా చనిపోతారో ఎవరికి తెలియదు. కొన్ని నిమిషాల ముందే ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూశాను. వాల్వో డబుల్ సస్పెన్షన్ బస్ ఎక్కారు. వాళ్ళ స్టేజీ వచ్చింది, బస్సు ఆగింది. బస్సు నుంచుని ఉంది. అందులో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ప్రయాణికులు తమ యొక్క లగేజ్ను తీసుకోవడానికి బస్సు వెనకొచ్చి డిక్కీ ఎత్తారు. డిక్కీలోంచి తమ యొక్క లగేజ్ తీసుకుంటున్నారు. వెనకొక లారీ ఉంది, అది ఆగే ఉంది. కానీ అందులో డ్రైవర్ లేడు. ఆ లారీ న్యూట్రల్ చేయబడి ఉంది, గేర్లో లేదు. వీళ్ళు వంగని ఆ బస్సులో తమ యొక్క లగేజీని తీసుకుంటున్నారు. 5-6 ఉన్నారు లేడీస్. అది పల్లంగా ఉండటం వల్ల లారీ, వీరు లగేజీ తీసుకుంటూనే ఉన్నారు. న్యూట్రల్లో ఉన్నటువంటి ఆ లారీ ఆ విధంగా వచ్చేసి ఆ బస్కి లారీకి మధ్యలో వాళ్ళు నుగ్గైపోయి క్షణాలలో చనిపోయారు. సోదరులారా, ఊహించగలరా మరణాన్ని ఎవరైనా సరే ఈ ప్రపంచంలో? తమ గమ్యస్థానాన్ని చేరుకున్నారు, బస్సులోంచి దిగారు. బస్సులో ఉన్నటువంటి లగేజ్ని తీసుకోవడానికి వెనక్కొచ్చి తీసుకుంటున్నారు. లారీ ఆగే ఉంది వారు చూస్తున్నప్పుడు. కానీ అది కొంచెం డౌన్లో ఉండటం వల్ల, న్యూట్రల్లో ఉండటం వల్ల లారీ వచ్చేసింది. బస్కి లారీకి మధ్యలో వాళ్ళందరూ నుజ్జైపోయారు. సోదరులారా, తాత్కాలికమైన జీవితం. ఎవడు ఎప్పటిదాకా ఈ ప్రపంచంలో ఉంటాడో, ఎవడి జీవితం ఎప్పుడు ముగుస్తుందో లోకంలో ఎవరికీ తెలియదు. కాకిలా కలకాలం బ్రతికే కన్నా అంశల 6 నెలలు బ్రతకడం మిన్నా అన్నారు. కాబట్టి మన జీవన విధానానికి, ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనల్ని ఎందుకు పంపించాడు? మన జీవిత పరమార్థం ఏంటి? ఈ లోకంలోనికి నేను ఎందుకు వచ్చాను? తిరిగి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోబోతున్నాను? సృష్టికర్త ముందు నేనేమని సమాధానం చెప్పాలి? ఆలోచించండి అంటున్నాను. అంతే. దైవ ధర్మంలో నిర్బంధం లేదు. లా ఇక్రాహ ఫిద్దీన్. ఎవరిని బలవంతంగా ఒప్పించడం, మసిపూసి మారేడుకాయ చేయడం, ఎలానైనా సరే అందరినీ మార్చాలన్న సందేశం ఖురాన్ ఇవ్వడం లేదు. వమా అలైనా ఇల్లల్ బలాగ్. ఓ ప్రవక్త, నీ కార్యం, నీ బాధ్యత సందేశాన్ని అందించడం వాటికే. సోదరులారా, మీ ముందు కథలు చెప్పడం లేదు, కల్పితాలను కల్పించడం లేదు, లేదు నా కలలో ఇలా వచ్చింది అని చెప్పడం లేదు, నా స్వీయ సంగతులు చెప్పడం లేదు. దైవ ధర్మంలో వీటికి ప్రాధాన్యత లేదు. పోనీ మీరందరూ మారేటట్టయితే మీకు రేపు పొద్దున కల్లా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, మీ జాతకాలు రాత్రికి రాత్రి మారిపోతాయి, మీ కోర్టు సమస్యలు తీరుతాయి అని ఎక్కడ దైవ గ్రంథం మనుషులను ప్రలోభ పెట్టదు. మనిషిగా నువ్వు ఆలోచించు. సోదరులారా, అసలు ఈ మానవుడికి దైవం, ధర్మం, పాపం, పుణ్యం, మంచి, చెడు, జీవన విధానం ఎలా తెలుస్తుంది? మనిషి అయితే స్వయానా వీటిని నిర్ణయించలేడు. మరి మానవుడు నేరుగా దైవంతో మాట్లాడేటువంటి స్థాయి, స్థానం కలిగినటువంటి వాడు కాదు. మరి మానవుడు ఏ విధంగా బ్రతకాలో మానవుడికి ఎలా తెలుస్తుంది? అందుకే సర్వోన్నతుడైనటువంటి అల్లా మన మొట్టమొదటి అమ్మా నాన్నలకు, మన మొట్టమొదటి తల్లిదండ్రులకు చెప్పాడు,
కుల్ నహ్బితు మిన్హా జమీయా ఫఇమ్మా యాతియన్నకుం మిన్నీ హుదా ఫమన్ హుదాయా. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బకరా సూరా నంబర్ 2 వాక్యం నంబర్ 39లో అంటున్నాడు, కుల్ నహ్బితు మిన్హా జమీయా. స్వర్గంలో ఉండాల్సినటువంటి మన తల్లిదండ్రులు స్వర్గంలోంచి గెంటి వేయబడ్డారు. మన తల్లిదండ్రుల యొక్క వారసత్వ సంపద స్వర్గం. ఆ స్వర్గంలో మనమందరం వెళ్ళాలి, ఆ ముక్తిని మనం పొందాలి. ఎలా సాధ్యం? కుల్ నహ్బితు మిన్హా జమీయా, మీరిక్కడి నుంచి దిగిపోండి. సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్త ఏ కార్యమైతే చెయ్యొద్దని వారిని ఆదేశించాడో ఆ కార్యాన్ని చేసేటట్టు మన ఆగర్భ శత్రువు శైతాన్ వారిని మోసగించింది. దైవాజ్ఞకు వారు ధిక్కరించారు, కోల్పోయారు మహిమను, స్వర్గంలోంచి బయటకు వచ్చేశారు. కుల్ నహ్బితు మిన్హా జమీయా, మీరిక్కడి నుంచి భూమిలోనికి దిగిపోండి. ఫఇమ్మా యాతియన్నకుం మిన్నీ హుదా ఫమన్ తబియ హుదాయా ఫలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్. మీరు భూమిలోనికి వెళ్ళిపోండి. ఇక మీరు భూమండలంలోనే పుడతారు, చచ్చిపోతారు. అయితే నేనేం చేస్తాను? ఫయిమ్మా యాతియన్నకుం మిన్నీ హుదా, నా దగ్గర నుంచి ప్రవక్తలను పంపిస్తాను, గ్రంథాలను పంపిస్తాను. ఫయిమ్మా యాతియన్నకుం మిన్నీ హుదా ఫమన్ తబియ హుదాయా, ఎవరైతే నా ప్రవక్తల మాట విన్నారో, నా గ్రంథాలను విశ్వసించి అనుసరించారో, ఫలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్, వారికి దుఃఖం కానీ విచారం కానీ లేదు. నేను జీవిత విధానాన్ని నా ప్రవక్తల ద్వారా తెలియచేస్తాను అన్నాడు. మనిషికి తెలియదు ఎలా బ్రతకాలో, ఎందుకంటే మనిషిని తయారు చేసిన వాడికే తెలుసు మనిషి ఎలా బ్రతకాలో. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం దైవ ప్రవక్తల్ని ఈ ప్రపంచంలోనికి పంపించాడు. సూరా నహ్ల్ సూరా నంబర్ 16 వాక్యం నంబర్ 36, వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలా, మేము భూమండలంలో ప్రతి భాగం మీదకు మా ప్రవక్తను పంపాము. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలా, భూమండలంలో ప్రతి భాగం మీదకు దైవ ప్రవక్త వచ్చాడు. సూరా రాద్ సూరా నంబర్ 13 వాక్యం నంబర్ 7, వలికుల్లి కౌమిన్ హాద్, ప్రతి జాతికి ఒక మార్గదర్శకుడున్నాడు, ప్రతి జాతిని హెచ్చరించాడు. ప్రపంచ ప్రజలారా, మీరు ఏ ప్రపంచం కోసమైతే ప్రాకులాడుతున్నారో, ఈ ఎత్తైనటువంటి భవనాలు, విశాలమైనటువంటి ఆస్తులు, ఐశ్వర్యాలు, ఈ అందచందాలను చూసుకుని మీరు విర్రవీగుతున్నారేమో, ఇది తాత్కాలికమైనటువంటి జీవితం, ఇది క్షణభంగురమైన జీవితం. ఒకరోజు మీరు ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోవాలి. మీరు ఈ లోకాన్ని వీడిపోయి మిమ్మల్ని పుట్టించినటువంటి మీ సృష్టికర్త సమక్షంలో నుంచోవాలి. ఆ రోజుకి భయపడండి, ఆయన చెప్పినట్టు వినండి అని ప్రవక్తలు చెప్పారు. ఎందరో ప్రవక్తలు, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఈ ప్రపంచంలోనికి సుమారు 1,24,000 మందికి పైగా ప్రవక్తలు ప్రభవింపచేయబడ్డారు. 1,24,000 మందికి పైగా ప్రవక్తలు వచ్చారు. వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రపంచ ప్రజలారా మీరందరూ ఒక్కటే. ఖురాన్ గ్రంథం ఎన్నో చోట్ల చెప్పింది, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఓ సాయిబులారా అని ఖురాన్లో ఒక్క చోట లేదు. దైవ ప్రోక్తమైనటువంటి ఈ ఖురాన్ గ్రంథంలో ఓ సాయిబులారా అని లేదు, ఓ అరబ్బుల్లారా అని లేదు, ఫలానా తెగవాళ్ళారా అని లేదు. యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఓ ప్రజలారా, ఓ జనులారా. కానీ ఖురాన్ గ్రంథం అరబీలో ఉండటం వల్ల, దీన్ని అనుసరించేటువంటి వారందరూ ఉర్దూలో మాట్లాడుకోవటం వల్ల, ఇప్పుడు ఉర్దూలో చెబితే ఏమనుకుంటారండి, ఏదో లేదా సాయిబులు వాళ్ళ గొడవ వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. భాష ప్రాధాన్యత లేకపోవటం, ఈరోజు దైవ ధర్మం ఇంతగా మనం వెనకబడింది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. వమా అర్సల్నా మిన్ రసూలిన్ ఇల్లా బిలిసాని కౌమిహి లియుబయ్యిన లహుం, మేము మా ప్రవక్తలను ప్రజల వద్దకు పంపినప్పుడు మా ప్రవక్తలు ప్రజల భాషలో మాట్లాడతారు. ఎందుకు? లియుబయ్యిన లహుం, వారికి మా సందేశం అర్థం కావడానికి అన్నాడు.
ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా తమిళనాడు నుంచి మన ముందు వచ్చి అతి మధురమైనటువంటి ప్రసంగాన్ని వినిపిస్తున్నాడు అనుకోండి, ఏదోలా అరవగోలు చేస్తున్నాడు అనుకుంటాం మనం. అవునా కదా? చాలామంది ఈ రోజుల్లో ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే, ముస్లిమ్స్ అంటే ఉర్దూ భాష మాట్లాడేవాళ్ళు, ఉర్దూ భాష మాట్లాడితేనే ముస్లిమ్స్. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఉర్దూ తెలియదు, ఆయన ఉర్దూలో మాట్లాడలేదు. పోనీ ఖురాన్ గ్రంథం ఉర్దూలో వచ్చిందా? లేదు. పోనీ హదీసులు ఏమైనా ఉర్దూలో వచ్చాయా? లేదు, అరబీలో వచ్చాయి. సందేశం మనకు అర్థం కావాలి అంటే మనకు అర్థమయ్యేటువంటి భాషలో దీన్ని పఠించాలి. సోదరు మహాశయులారా, జ్ఞానంతో ఆలోచించండి. 1,24,000 మంది ప్రవక్తలు ఈ ప్రపంచానికి అందజేసినటువంటి సందేశం, ప్రపంచ మానవులారా మీరందరూ ఒక్కటే, కులాలు మతాలు మీరు పెట్టుకున్నారు, కొట్టుకొని చేస్తున్నారు. దైవ ప్రవక్తలు చెప్పలేదు, దైవ గ్రంథాలలో ఎక్కడా చెప్పలేదు అందరూ వేరు అని. సోదరు మహాశయులారా, ఈ దైవ ప్రవక్తలను అనుసరించిన వాడే ముక్తికి పోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, మూసా అలైహిస్సలాం వారి కాలంలో ఉన్నటువంటి ప్రజలు మూసా అలైహిస్సలాం వారిని అనుసరించాలి. ఈసా అలైహిస్సలాం వారి కాలంలో ఉన్న ప్రజలు ఈసా అలైహిస్సలాం వారిని అనుసరించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా సరే మూసా అలైహిస్సలాం వారి కాలంలో ఉన్నటువంటి ప్రజలు, లేదండి మేము ఇబ్రహీం అలైహిస్సలాం వారిని అనుసరిస్తాము అంటే వారు స్వర్గానికి అర్హులు కారు. ఈసా అలైహిస్సలాం వారి కాలంలో ఉన్న ప్రజలు, మూసా అలైహిస్సలాం వారు పెద్ద ప్రవక్త అండి, మేము మూసా అలైహిస్సలాంని అనుసరిస్తాము కానీ ఈసా అలైహిస్సలాం వారిని అనుసరించరు అంటే వారు స్వర్గానికి పోరు, ముక్తి రాదు. అలానే ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలం. ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించిన వారే ముక్తికి అర్హులు. సర్వమానవాళికి ముక్తికి మార్గం ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. والذي باس في الأميين رسول منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة وإن كانوا لفي ضلال مبين. సూరా జుమా సూరా నంబర్ 62 వాక్యం నంబర్ 2. والذي باس في الأميين رسول, ఆయనే నిరక్షరాస్యులైన వారిలో నుండి ఒక ప్రవక్తను లేపాడు. ఎందుకు? ప్రపంచం అజ్ఞానం అనేటువంటి చీకటిలో తచ్చాడుతున్నప్పుడు, మానవుడికి మానవ జీవన విధానం ఏమిటో తెలియనప్పుడు, మనిషికి మనిషిగా విలువ లేనప్పుడు, మానవత్వాన్ని మేల్కొల్పడానికి, దౌర్జన్యానికి సమాజంలో సమాధి కట్టడానికి, స్త్రీ మాతృమూర్తికి స్థానాన్ని ప్రసాదించడానికి, త్రాగుడు, జూదం, వ్యభిచారం, లంచగొండితనం వీటన్నింటినీ రూపుమాపటానికి, ముక్క చెక్కలైపోయినటువంటి మానవ జాతిని ఏకతాటి మీదకు ఆహ్వానించడానికి నిరక్షరాస్యులలో నుండి ఆయన ఒక ప్రవక్తను లేపాడు. ఆయన తన ప్రజలకు గ్రంథాన్ని చదివి వినిపిస్తాడు. యతులు అలైహిం ఆయాతిహి, ప్రజలకు దేవుని యొక్క వాక్యాలను ప్రబోధిస్తాడు. కథలుండవు ఇందులో, కల్పితాలుండవు ఇందులో, కళలకు ప్రాధాన్యత లేదు. నేను కళలో ఇలా చూశాను అలా చూశాను, ప్రజల్ని మభ్యపెట్టడం దైవ ధర్మంలో లేదు. సోదరులారా, వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాలకు కూడా దైవ ధర్మంలో ప్రాధాన్యత లేదు. జ్ఞానంతో ఆలోచించండి. యతులు అలైహిం ఆయాతిహిం వయుజక్కీహిం, ప్రజలను ఆయన పరిశుద్ధపరుస్తాడు. పాపంలో ఉంది లోకం. తల్లిదండ్రులు కొడుతున్నారు, భార్య బిడ్డలు తిడుతున్నారు, ఇరుగు పొరుగులతో తగులు పెట్టుకుంటున్నారు, లంచాలు, ఎక్కడ చూసినా అవినీతి మయం. ఈరోజు కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేటువంటి కొడుకుల్ని చూస్తుంది సమాజం. కట్టుకున్నటువంటి భార్యను అతి దారుణంగా చంపేటువంటి భర్తను చూస్తుంది సమాజం. ఆస్తి కోసం అన్నని తమ్ముడిని చంపుకునేటువంటి అన్నతమ్ముల్ని చూస్తుంది సమాజం. కాదంటారా సోదరులారా? లేచిన కాడి నుంచి ఏ వార్తా విశేషాలు చూసినా ఇవే. ఎక్కడ చూసినా మారణ హోమాలు, మతం పేరుతో, కులం పేరుతో, రాజకీయాలతో సమాజం విసికెత్తిపోతుంది సోదరులారా. అలాంటి తరుణంలో వల్లదీ బాస ఫిల్ ఉమ్మీన రసూలుం మిన్హుం, ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రజలను జ్ఞానకాంతి వైపునకు ఆహ్వానించడం కోసం ఆయన ఒక ప్రవక్తను లేపాడు. ఆయన అల్లా యొక్క వాక్యాలను ప్రజలకు వినిపిస్తాడు. వయుజక్కీహిం, పాపాల నుండి ఆయన ప్రజలను పరిశుద్ధపరుస్తాడు.
వయుఅల్లిముల్ కితాబ వల్ హిక్మా, గ్రంథాన్ని నేర్పుతాడు, వివేకాన్ని నేర్పుతాడు. వఇన్ కాను లఫీ దలాలిం ముబీన్, ఈయన రానప్పుడు లోకం అజ్ఞానంలో ఉంది, వారందరూ మార్గభ్రష్టత్వానికి గురయ్యున్నారు అన్నాడు. సోదర మహాశీలారా, లోక కళ్యాణార్థమై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లోకవాసులను నరకం నుండి కాపాడటానికి ఈ చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపించారు. ఆయన సాయిబుల కోసం వచ్చిన ప్రవక్త కాదు. సూరా అంబియా సూరా నంబర్ 21 వాక్యం నంబర్ 107, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, సకల లోకాల వాసులకు కారుణ్యం చేసి పంపబడ్డారు. సకల లోకాల వాసు, చివరికి జిన్నాతులు కూడా ముక్తి కావాలంటే, స్వర్గంలో పోవాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్ప వేరే మార్గం లేదు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉదాహరణ ఏ విధంగా చెప్పారంటే, ఒక అగ్నిగుండం రాజేయబడింది, దీపపు పురుగులన్నీ ఆ అగ్నిగుండంలో పడిపోతూ ఉన్నాయి. ఆ అగ్నిగుండం ఒడ్డున నేను నుంచుని ఉన్నాను. మానవుల యొక్క ఉదాహరణ అదే. మానవుడు తెలియక అజ్ఞానంలో కులపిచ్చి మతపిచ్చితో కోరికలు తీర్చుకోవాలనేటువంటి తపనతో పాపం చేస్తూ దైవానికి దూరం అయిపోయి అందరూ నరకంలో పోతుంటే నరకం ఒడ్డున ఉండి వారందరినీ కాపాడడానికి నేను ప్రయత్నం చేయడానికి వచ్చాను. నా ఉదాహరణ అలా ఉంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. నిన్ను నరకం నుండి కాపాడడానికి వచ్చిన విముక్తి ప్రదాత ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, నేను సూరా ఆరాఫ్ సూరా నంబర్ 7 వాక్యం నంబర్ 158, కుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహ్ ఇలైకుం జమియా, ఓ మానవులారా, నేను మీ అందరి కోసం ఆ సృష్టికర్త అల్లాహ్ తరపు నుంచి పంపబడినటువంటి ప్రవక్తను. అల్లదీ లహు ముల్కు సమావాతి వల్ అర్ద్, ఆయన భూమిని ఆకాశాలను పాలించేటువంటి తిరుగులేని చక్రవర్తి. లా ఇలాహ ఇల్లా హువా, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. యుహ్యీ వయుమీత్, ఆయనే మనకు ప్రాణం పోస్తున్నాడు, ఆయనే మనకు మరణం ఇస్తున్నాడు, ఆయనే మీకు జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు, ఆయనే మరణాన్ని ఇస్తున్నాడు. అల్లా అంటే సాయిబుల్ దేవుడు అని ఖురాన్ గ్రంథంలో ఎక్కడా లేదండి. దైవ ప్రోక్తమైనటువంటి ఈ ఖురాన్ గ్రంథంలో ఎక్కడా కూడా అల్లా సాయిబుల్ దేవుడు, అరబ్బుల దేవుడు అని లేదు. సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్త, భూమి ఆకాశాలకు తిరుగులేని చక్రవర్తి, జనన మరణాల కారకుడు, జనన మరణములు లేనివాడు. ఫామిను బిల్లాహి వరసూలిహిన్ నబియ్యిల్ ఉమ్మియా, కాబట్టి మీరు ఆ సృష్టికర్తను విశ్వసించండి, ఆయన పంపిన సందేశహరుడు నిరక్షరాస్యుడైన ఈ ప్రవక్తను విశ్వసించండి. మీ ముక్తి కోసం పంపించబడినటువంటి ప్రవక్త. అల్లదీ యుమిను బిల్లాహి వ కలిమాతిహి, ఆ ప్రవక్త మీ సృష్టికర్త, మన సృష్టికర్త, మానవుల సృష్టికర్తను నమ్మేటువంటి వాడు, అందరి సృష్టికర్తను విశ్వసించేవాడు. వ కలిమాతిహి, ఆయన ఉపదేశాలను అమలు చేసేవాడు. ఫత్తబిఊ, మీరు ఆయన్ని అనుసరించండి. లఅల్లకుం తహ్తదూన్, అప్పుడు మీరు రక్షించబడతారు, మార్గం పొందుతారు, ముక్తికి వెళతారు. సోదరులరా, సర్వమానవాళి ముక్తి ప్రదాత, విముక్తి ప్రదాత ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులరా, ఈ మహానుభావుడి గురించి ఈరోజు సమాజంలో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన గురించి నాటకాలు లేవు, ఆయన గురించి చిత్రాలు లేవు, ఆయన గురించి ప్రపంచానికి తెలియదు. అసలు ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లాహ్ ప్రపంచం మొత్తం అనుక్షణం అనునిత్యం అజాన్లో ఆయన పేరు మారుమ్రోగుతూ ఉంటుంది. కానీ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరో ప్రపంచానికి తెలియదు. అందరిలాగా ఈయన గురించి సినిమాలు లేవు. మరి ఎవరైనా
ఈయన చరిత్ర పుటల్ని ఏనాడైనా మనం చూసామా? వజ్ర వైడూర్యాలతో పొదగబడినటువంటి కిరీటాలు ఆయనకు లేవు. విలాసవంతమైనటువంటి భవంతులలో ఆయన నివసించలేదు. పంచభక్ష పరమాణాలు కానీ పొట్టు వస్త్రాలు కానీ ఆయన కోరలేదు. ఆయనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అధికార దాహం కానీ అందలాలెక్కాలన్నటువంటి ఆశ కానీ లేనివాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. శిక్షించడం కంటే క్షమించడం, సంహరించడం కంటే సహనం వహించడమే మానవ ధర్మం అని ప్రబోధించినటువంటి మానవతావాది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మీకు దూరమైన వారికి మీరు దగ్గర అవ్వండి, మీకు ఇవ్వటానికి నిరాకరించిన వారికి మీరు ఇవ్వండి, మిమ్మల్ని ద్వేషించిన వారిని ప్రేమించండి అని ప్రబోధించినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. బానిసత్వపు సంఖ్యలను తెంచినవాడు, మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా అమలుపరిచినవాడు, అనాథలను ఆదరించినవాడు, వితంతు వివాహం చేసుకున్నవాడు, ఆ వితంతు వివాహాలను ప్రోత్సహించినవాడు, తన ఆగర్భ శత్రువులను సైతం క్షమించినవాడు ఆ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. నోరు లేని జీవాలపై అవి మోయలేని భారాన్ని మోపకండి, వాటికి చెందాల్సినటువంటి హక్కులు వాటికి చెల్లించండి అని చెప్పిన బోత దయగలవాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చివరికి ఏ కారణం లేకుండా అకారణంగా పచ్చని చెట్లను కూడా నరకవద్దు అని ప్రబోధించిన పర్యావరణ సంరక్షకుడు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కూలి మాని చెమటలు ఆరకముందే వారి వేతనాన్ని వారికి చెల్లించండి అన్న శ్రామికవేత్త, కార్మికవేత్త ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. నీ పొరుగువాడు ఆకలితో ఉన్నప్పుడు నువ్వు కడుపు నిండా తింటే, నీ పొరుగువాడు ఆకలితో ఉన్నప్పుడు నువ్వు కడుపు నిండా తింటే నీవు సంపూర్ణమైనటువంటి విశ్వాసవి కాదు అని బోధించినటువంటి మానవతావాది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మక్కాను జయించి మహారాజుగా మక్కాలో అడుగుపెట్టిన నాడు తన కన్న కూతురు నిండు గర్భవతిగా ఉన్నప్పుడు అస్త్రాన్ని సంధించి తన కూతుర్ని చంపినటువంటి ఆ శత్రువు తన కళ్ళెదుట కనబడినప్పుడు, అయ్యా నిన్ను నేను క్షమిస్తున్నాను అన్నటువంటి కారుణ్యమూర్తి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన తన కోసం రాజకోట భవంతులను నిర్మించుకోలేదు, తన వారసుల కోసం తరగని ఆస్తులను కూడబెట్టలేదు. ఎండిన ఖర్జూరపు చాపపై కట్టిక ఇసుక నేల మీద తన చేతిని తలగడగా పెట్టుకొని నిదురించినటువంటి నిరాడంబరుడు, అతి పేదరికంలో ఈ లోకాన్ని వీడినటువంటి మానవతామూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన తాను దైవదూతని చెప్పుకోలేదు, ఆయన దగ్గర నిధి నిక్షేపాలున్నాయని చెప్పుకోలేదు, ఆయన దగ్గర అగోచర జ్ఞానం ఉంది అని చెప్పలేదు, నేను అద్భుతాలు చేస్తాను అని చెప్పలేదు. ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహు, ఈ ముహమ్మద్ కేవలం అల్లా యొక్క దాసుడు, అల్లా యొక్క ఆఖరి ప్రవక్తే అని చెప్పుకున్నారు. ఆ మహనీయుని గురించి ఈరోజు మనం తెలుసుకున్నామా? మరి మన ముక్తి కోసం ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఆ చివరి ప్రవక్తను గురించి మనం తెలుసుకున్నామా? తెలుసుకున్న చరిత్రకారులు ఎందరో సువర్ణమైనటువంటి మాటలు చెప్పారు. ఓ జార్జ్ బెర్నార్డ్ షా, జాన్ విలియం డ్రేపర్, హెచ్ఆర్ గిబ్, థామస్ కార్లైర్, రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్, మైకేల్ హెచ్ హార్ట్, జాతిపిత గాంధీజీ, లామర్టైన్, ప్రొఫెసర్ రామకృష్ణారావు, అడియార్, ఎందరో మేధావులు ఆయన చరిత్ర పుటలను తిరగవేసి ఆయన పడినటువంటి వేదన కష్టాలను ఈ ప్రపంచానికే వారు సుపరిచితం చేశారు. కానీ ఈరోజు మనం ఆయన చరిత్రను ఎవరు చదవలేదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. సోదరులరా, జ్ఞానంతో ఆలోచించండి. జార్జ్ బెర్నార్డ్ షా అన్నాడు, ఆయన్ని మానవాళి విముక్తి ప్రదాయకుడే అనాలి. ఈ ఆధునిక ప్రపంచానికి ఆయన లాంటి వ్యక్తి నాయకత్వం వహిస్తే ప్రపంచం కోల్పోయినటువంటి శాంతి సామరస్యాలను తిరిగి అందజేయగలడన్నది నా గట్టి నమ్మకం. జార్జ్ బెర్నార్డ్ షా అన్న మాటలు సోదరులు. ఎందుకని అలాంటి స్టేట్మెంట్ ఆయన ఇవ్వగలిగాడు? మచ్చుకి ఒక సంఘటన చెప్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మఖ్జూమ్ జాతికి చెందినటువంటి ఒక స్త్రీ దొంగతనం చేసింది.
దొంగతనం నిర్ధారణ తేలిపోయింది. దొంగతనం చేసిన వారికి శిక్షించాల్సిందే. దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం దొంగతనానికి శిక్ష విధించాల్సిందే. కానీ ఆమె రాయల్ ఫ్యామిలీ, చాలా ఉన్నతమైనటువంటి వంశానికి చెందినటువంటిది, పైగా అందం కలిగినటువంటి స్త్రీ. వాళ్ళ బంధువులందరూ ఏం చేశారంటే ఎలానైనా సరే ఈ శిక్ష పడకుండా ఆపాలి అని చెప్పేసి మరి ఈ శిక్షను ఆపడానికి సిఫారసు ఎవరు చేస్తారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అందరికంటే ఎక్కువ ఇష్టలు జైద్ కుమారుడు ఉసామా రదియల్లాహు తఆలా అన్హు. ఆయన దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఏదో ఒకటి చేసి ఈ స్త్రీకి ఆ శిక్ష పడకుండా చెయ్యి అని చెప్పారు. జైద్ కుమారుడు ఉసామా రదియల్లాహు తఆలా అన్హు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ శిక్షను గురించి ప్రస్తావన చేయటం మొదలెట్టారు. ఏదో పొరపాటున జరిగింది కావచ్చు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో విడిచిపెట్టాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే, ఉసామా, సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్త మానవ సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక శిక్షను గురించి నీవు నాతో సిఫారసు చేయటానికి వచ్చావా అని వెంటనే ప్రజలందరినీ కూడా సమీకరణ చేసి ఆ యొక్క ప్రజలతో ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటో తెలుసా? నా జాతి జనులారా, మీకు పూర్వం గతించినటువంటి జాతులు ఎందుకు నాశనమైపోయాయో తెలుసా? వారిలో ధనవంతులు, పలుకుబడి ఉన్నవారు తప్పు చేస్తే వారిని శిక్షించేవారు కాదు, పేదవారు, బలహీన వర్గాల వారు చేస్తే శిక్షించేవాళ్ళు. లవన్న ఫాతిమతన్ బింతే మొహమ్మద్, నా జాతి జనులారా వినండి, ఒకవేళ నా ముద్దుల కుమార్తె, నా గారాల పుత్రిక ఫాతిమా అయినా సరే ఈ దొంగతనం చేసి ఉంటే ఆమెను కూడా నేను శిక్షించి ఉండేవాడిని. అల్లాహు అక్బర్. ఒకవేళ నా కన్న కూతురే ఈ తప్పు చేసుంటే నా కూతుర్ని కూడా నేను శిక్షించి ఉండేవాడిని. దైవ ధర్మంలో ఎవరికి ఏ ప్రాధాన్యత లేదు. కులాన్ని బట్టి, గుణాన్ని బట్టి, హోదాని బట్టి, అధికారాన్ని బట్టి తప్పు చేసేవాడు తప్పించుకున్నటువంటి విధానం ఆయన ఈ సమాజానికి పరిచయం చేయలేదు. ఎవరైనా సరే దైవ ధర్మం ముందు సమానులే. అందుకని జార్జ్ బెర్నార్డ్ షా అన్నాడు, ఆయన్ని మానవాళి విముక్తి ప్రదాయకుడే అనాలి. ఆయన లాంటి వ్యక్తి ఈ ప్రపంచానికి నాయకత్వం వహిస్తే ఆయన ప్రపంచ సమస్యల్ని పరిష్కరించి ప్రజలు కోల్పోయినటువంటి శాంతి సామరస్యాలను తిరిగి అందజేయగలడన్నది నా గట్టి నమ్మకం. జార్జ్ బెర్నార్డ్ షా అన్న మాటలు సోదరులారా, అదేవిధంగా జాన్ విలియం డ్రేపర్ అంటున్నారు, క్రీస్తు శకం 571లో జస్టియన్ చనిపోయిన తర్వాత అరేబియాలోని మక్కాలో ఓ వ్యక్తి జన్మించాడు. ఆయన మానవాళిపై ఎంతో గొప్పదైనటువంటి ప్రభావాన్ని వేశాడు. ఆయనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎలాంటి ప్రభావం వేసేవాడో తెలుసా అండి? ఎప్పటికి కూడా ప్రజలు దాన్ని మరవలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నడిచేటువంటి దారిలో ముళ్ళు పెట్టారు, ఆయన తలపై కసువులు వేశారు. ఆయన నమాజు స్థితిలో, సజ్దా స్థితిలో ఉన్నప్పుడు ఒంటె ప్రేగుల్ని తీసుకొచ్చి ఆయన మెడపై వేశారు. కానీ ఏనాడు ఆయన ఎవరిని శపించలేదు, ఏనాడు ఆయన ఎవరిని శిక్షించలేదు. తన స్వీయ కారణాలకు ప్రతిరోజు ఆయన తలపైన కసువు పోసేది, ఒకరోజు ఆ స్త్రీ కసువు వేయలేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు, అరే ప్రతిరోజు ఆమె నా మీద కసు వేస్తుంది కదా, ఈరోజు ఏంటి రాలేదు. పోయి చూస్తే ఆ స్త్రీ అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు, అల్లా ఈమెకు ఆరోగ్యాన్ని ప్రసాదించు. సోదరులారా, మనం చేయగలమా? ఈరోజు ఎవరైనా చిన్న మాట అంటే దానికోసం 4-5 మాటలు అనటానికి సిద్ధపడేటువంటి మనం, కానీ లోకానికి ఆయన సహనాన్ని ప్రసాదించారు. తనపై కసు వేసినటువంటి స్త్రీ అనారోగ్యంతో బాధపడితే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీ గురించి దువా చేసిన సహనమూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకని జాన్ విలియం డ్రేపర్ అన్నారు, ఆయన ఎంతో గొప్పదైనటువంటి ప్రభావాన్ని వేశారు. మానవ జాతి ఎన్నటికీ దాన్ని మరచిపోలేదు. సోదరులారా, హెచ్ఆర్కి ఇవ్వంటున్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీ జనోద్ధారకుడు. ఆయన తెచ్చినటువంటి సంస్కరణల ద్వారానే
స్త్రీ జాతి ఔన్నత్యం పెరిగింది అన్నది విశ్వవ్యాప్తంగా ఆమోదించబడినటువంటి సత్యం. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఈ ప్రపంచం అంటుంది ఇస్లాంలో స్త్రీకి స్వేచ్ఛ లేదు, ఇస్లాంలో స్త్రీని వంటింటి కుందేలుగా చేశారు. అరే సోదరులారా, ప్రపంచం స్త్రీని పాశ్చాత్య దేశాలైతే ఒక వస్తువుగా భావించేవి. స్త్రీ ఇట్ ఈస్ ఎ థింగ్ అన్నారు, అది ఒక వస్తువు, సుఖాన్ని పంచేటువంటి ఒక వస్తువు తప్ప ఏమీ లేదు అన్నారు. అరబ్ దేశాలలోనైతే ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నుకొనబడక ముందు స్త్రీని భర్త చనిపోతే అడవుల్లో విడిచిపెట్టి వచ్చేవాళ్ళు అరిష్టమని. అదే మన దేశంలోనైతే సతీ సాగమనం పేరుతో భర్త చితి మంటల మేనే భర్త చనిపోయినటువంటి స్త్రీ బతకూడదు అని సజీవంగా కాల్చి చంపివేశారు. ఆ సమయంలో వచ్చినటువంటి ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, స్త్రీకి ఆస్తి హక్కు ఉంది, స్త్రీ పురుషులిద్దరూ సమానం, అమ్మ అరికాలి కింద స్వర్గం ఉంది. ఎవరైతే ఇద్దరు ఆడపిల్లలకి జన్మనిచ్చి ఆ ఇద్దరు ఆడపిల్లలకు పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి వివాహం జరిపిస్తారో వారు నాతో పాటు ఈ విధంగా స్వర్గంలో ఉంటారు. ఆడపిల్లలను అన్యాయంగా పూడ్చిపెట్టేటువంటి అరబ్బులు పెళ్లి చేస్తే అల్లుడికి మర్యాద ఇవ్వాలి, అల్లుడి యొక్క అడుగులకు మడుగులు వత్తాలి. ఈ బాధ అంతా ఎందుకు అని ఆడపిల్ల పుడితే సజీవంగా పూడ్చిపెట్టేటువంటి అనాగరికులు. అంటే అప్పుడు పుట్టిన తర్వాత చంపేశారు, ఇప్పుడేమో కడుపులో ఆడపిల్ల అని తెలియగానే అపహర్షణలు చేసేస్తున్నారు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. స్త్రీ జనోద్ధారకుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీకి గౌరవం ఇచ్చింది, బురకా అనేటువంటి గౌరవాన్ని ప్రసాదించింది. అదేంటండి, స్త్రీకి ఇస్లాంలో బురకా వేసి ఆమెను ఇబ్బంది పెడుతున్నారు, స్వేచ్ఛను హరిస్తున్నారు. స్వేచ్ఛ అంటే ఏమనుకుంటున్నారు? ఈరోజు చూడండి, సినిమాల్లో హీరోకి పైనుంచి కింద దాకా కోటు బూటు సూటు, వాడికి చెప్పాలంటే ఏళ్ళు కూడా కనపడనివ్వరు. అదే స్త్రీకి అయితే పైన ఒక పిలక కింద ఒక పిలక. ఇదండి స్వేచ్ఛ? వాస్తవాన్ని ఆలోచించండి. అదే ఒకవేళ మన భార్య, మన చెల్లి, మన అక్క, మన వదిన ఆ విధమైనటువంటి డ్రెస్ వేయటానికి మనం ఇష్టపడతామా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ ప్రపంచంలో అందరికంటే విలువైంది సుగుణవంతురాలైనటువంటి స్త్రీ నీ భార్య. ఇస్లాంలో స్త్రీకి స్వేచ్ఛనిచ్చారు, ఇస్లాంలో స్త్రీకి ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చారు, ఆమెకు ఆస్తి హక్కునిచ్చింది. ఓ తల్లిగా, ఓ అమ్మగా, ఓ భార్యగా ఆమె నిన్ను స్వర్గానికి తీసుకుని వెళుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే మీ భార్య దృష్టిలో మంచివాడో అతడే అల్లా దృష్టిలో కూడా మంచివాడు. అంటే నీ భార్య నిన్ను మంచోడు అంటేనే అల్లా నిన్ను కూడా మంచోడుగా స్వీకరిస్తాడు. ప్రపంచంలో ఏ ధర్మశాస్త్రంలో కూడా ఈ విషయాలు పొందపరచబడలేవు అంటే ఎవరు ఆశ్చర్యపోయిన అవసరం లేదు సోదరుడా. అందుకే హెచ్ఆర్ గిబ్ అన్నారు, ఆయన స్త్రీ జనోద్ధారకుడు, స్త్రీలను ఉద్ధరించడానికి వచ్చినవాడు. ఆడది నీ అమ్మ, నీ చెల్లి, నీ వదిన, నీ కుమార్తె, వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి అన్నది చెబుతుందే తప్ప వారి యొక్క హక్కులను కొల్లగొట్టడానికి రాలేదు సోదరులారా. దాని తర్వాత రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్ అంటున్నారు, ఓ రాజ్యానికి అధిపతిగా, ఓ ధర్మపీఠానికి అధినేతగా ఆయన తనలోనే ఓ సిజరు, ఓ పోపు అని చెప్పవచ్చు. ఆయన పోపే కానీ పోపు లాంటి పటాటోపం లేదు, ఆయన సిజరే కానీ సిజర్ లాంటి వైభవం లేదు, స్థాయి సైన్యం లేదు, అంగరక్షకుడు లేడు, రక్షక భట దళము లేదు, ఖజానా లేదు. ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే నిజమైనటువంటి దైవిక అధికారంతో పాలించాను అని చెప్పే హక్కుందంటే అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మాత్రమే. రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్ అన్న మాటలు సోదరులా, ఓ రాజ్యానికి అధిపతిగా, ఓ ధర్మపీఠానికి అధినేతగా ఆయన తనలోనే ఓ సిజరు, ఓ పోపు అని చెప్పవచ్చు. ఆయన పోపే కానీ పోపు లాంటి పటాటోపం లేదు, ఆయన సిజరే కానీ సిజర్ లాంటి వైభవం లేదు, స్థాయి సైన్యం లేదు, అంగరక్షకులు ఆయన చుట్టూ బాడీ గార్డ్స్ లేరు, ఖజానా లేదు. అడిగేవాడు ఆకలి ఏమైనా ఉంది అని అడిగితే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ఉన్న అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అని అడిగారు, ఏదైనా తినడానికి ఉందా? అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా నువ్వు చెబుతున్నారు, అయ్యా నీళ్లు తప్ప ఏమీ లేదు. భూమిని పాలించిన ఆ రాజు ఇంట్లో ఉన్న పరిస్థితి అది. అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా చెబుతున్నారు, మక్కాలో గడిపినటువంటి 13 సంవత్సరాల్లో మేము ఏనాడు కడుపు నిండా భోజనం చేయలేదు.
కొన్ని వారాల తరబడి మా ఇంట్లో పొయ్యి కూడా వెలిగించే వాళ్ళం కాదు. లోక సుఖాలను పొందడానికి ఆయన ఈ లోకంలోనికి రాలేదండి. లోకవాసులను రక్షించడానికి వచ్చిన ముక్తి ప్రదాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన అంతఃపురాల్లో జీవనం గడపలేదు. అది ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు రివాయత్ ఉంది, సహీహ్ బుఖారీ హదీస్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంట్లో విశ్రమించారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు వచ్చారు, గడిగొట్టారు. అస్సలాము అలైకుం యా రసూలల్లాహ్. వాలికుం అస్సలాం. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు రావయ్యా వచ్చారు. ఆ సమయంలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒంటి మీద చొక్కా లేదు, ఖాళీ ఒంటితో పనుకున్నారు. ఖర్జూరపు ఆకుల యొక్క ముద్రలు ఆయన వీపి మీద చూశారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా ఏడవడం ప్రారంభించారు. ఓ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, కిస్ర కైసర్ యొక్క రాజుల వైభవాన్ని మీరు చూడడం లేదా? వారు ఎన్నో సుఖాలను అనుభవిస్తున్నారు. ప్రవక్తగా, అల్లా యొక్క నబీగా మీరు ఇలాంటి స్థితిలోనా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ఉమర్, ఈ జీవితం ప్రయాణం చేసే ఒక ప్రయాణికుడు అలసిపోయి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. అలసట తీరగానే చెట్టు నీడని విడిచిపెట్టి గమ్యస్థానానికి పయనమవుతాడు. మనం ఇహలోకం యొక్క బాటసారులం, పరలోకం యొక్క వాసులం. ఓ ఉమర్, అల్లా సుబ్హానహు వ తఆలా ఆఖిరతులో మనకందరికంటే శ్రేష్టమైనటువంటి స్థానం ఇవ్వటం నీకు సంతోషం కలిగించదా? అల్లాహు అక్బర్. అనుభవించడానికి అన్ని వర్ణులు ఉన్నా కానీ, అధికార దర్పణ హోదాలు ఆయన చేతిలో ఉన్నా కానీ, ఆయన ఏమని ప్రార్థించారో తెలుసా? దేవా, నేను బతుకున్నంత కాలం పేదవాడిగానే ఉంచు, పేదరికంలోనే నాకు మరణాన్ని అని ప్రార్థించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, జ్ఞానంతో ఆలోచన. నిజంగా ఈరోజు ఆయన అనుచరులమై ఉండి ఏనాడనే సరే ఆకలితో, పోస్తులతో, దైవ ధర్మం కోసం, ఆయన ప్రసన్నత కోసం ఒక్క రాత్రైనా మనం నిద్రపోయామా? జంగే కందక్ సందర్భంలో ఓ సాబీ వచ్చి అడుగుతున్నారు, ఓ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, కొన్ని వారాల పాటు వారు శ్రమించారు. శత్రువుల బెడద నుండి కాపాడుకోవడానికి సల్మాన్ ఫారసీ రదియల్లాహు తఆలా అన్హు ఇచ్చినటువంటి సలహాతో కందుకుంటూ వేటప్పుడు అలసిపోయారు. ఒక సాబీ వచ్చి, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇదిగో ఆకలి బాధను తట్టుకోలేక నేను నా కడుపుకి రాయి కట్టుకున్నానయ్యా అని చూపించారు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుణ్ణి ఓదారుస్తూ, అయ్యా చూడు, నా పొట్టపై 2 రాళ్ళు ఉన్నాయి. అల్లాహు అక్బర్. లోకంలో సుఖాలను అనుభవించడానికి రాలేదండి, లోకానికి సుఖాన్ని ప్రసాదించడానికి వచ్చిన ముక్తి ప్రదాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకనే రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్ అన్నారు, ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే నిజమైనటువంటి దైవిక అధికారంతో పరిపాలించాను అని చెప్పుకునే హక్కుందంటే అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మైకేల్ హెచ్ ఆర్ట్, ఈయన ఒక స్పేస్ సైంటిస్ట్, పైగా క్రిస్టియన్. ఆయన ఒక గ్రంథాన్ని రాశారు, ద 100 ర్యాంకింగ్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ. ప్రపంచంలో అందరికంటే మానవ జాతిని ఎక్కువగా ప్రభావితం చేసిన 100 మంది మహామహుల జాబితా. ఆయన తన పుస్తకంలో మొదటి ర్యాంక్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చారు. 2వ ర్యాంక్ని ఐజాక్ న్యూటన్, 3వ ర్యాంక్ని మరియమ్మ కుమారుడు ఈసా అలైహిస్సలాం వారికి ఇచ్చారు. ఆయన అంటున్నారు తన గ్రంథంలో, ఎవరైనా సరే నన్ను ఎందుకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మొదటి ర్యాంక్ అని ప్రశ్నిస్తే నా సమాధానం ఇదే: ప్రపంచ ప్రజలను ఇటు లౌకికంగా ఇటు ఆధ్యాత్మికంగా 2 కోణాల్లో విజయవంతంగా నడిపినటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన కేవలం ఆధ్యాత్మిక విషయాలను చెప్పలేదు, ఎక్కడో ఊహాలోకంలో రెక్కల గుర్రాలు ఉన్నాయని చెప్పలేదు. కార్యకారక ప్రపంచంలో ఒక మనిషిగా, ఒక మంచివాడిగా, ఒక ఉత్తమ భర్తగా, ఒక ఉత్తమ తండ్రిగా, ఉత్తమ కొడుగ్గా, ఉత్తమ పొరుగ్గా, ఉత్తమ స్నేహితుడిగా నువ్వు ఈ లోకంలో ఎలా ఉండాలో నిర్దేశించారు. నువ్వు వ్యాపారం ఎలా చేయాలి, ఉద్యోగం ఎలా చేయాలి, రాజు ఎలా ఉండాలి, రైతు ఎలా ఉండాలి, కూలివాడు ఎలా ఉండాలి, బానిస ఎలా ఉండాలి, యజమాని ఎలా ఉండాలి, లౌకికంగా ఆధ్యాత్మికంగా. నువ్వేదో కేవలంగా నమాజులు చదువుకుంటేనో ఉపవాసాలు ఉంటేనో నీకు ముక్తి రాదు. మరి నువ్వు నీ తల్లిదండ్రులను చూస్తున్నావా? 5 పూటలు నమాజ్ చదువుతాడు, తల్లిదండ్రులు కొడతాడు, అలాంటి వ్యక్తికి ముక్తి లేదు సోదరులారా. ఎవరైనా సరే దీన్ మరియు దునియా, రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వ ఫిల్ ఆఖిరతి హసనతం వ కినా అదాబన్నార్. లోకంలో మంచి, పరలోకంలో మంచి, 2 చోట్ల మంచి కావాలంటే నువ్వు దీన్ మరియు దునియాలో 2 మంచిగా ఉండాలి.
కేవలంగా ఆధ్యాత్మికత గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పలేదు. చూడండి, ఒక్క మాట చెప్తాను క్యారెక్టర్ గురించి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మోసగించేవాడు మనలోని వాడు కాదు, మోసం చేసేవాడు మనలో వాడు కాదు. ఈరోజు మన క్యారెక్టర్ ఎలా ఉంది? ఒకసారి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మార్కెట్లో వెళ్తున్నారు. ఒక వ్యక్తి ధాన్యము రాశిని అమ్ముతున్నాడు, ధాన్యపు రాశిని. పెద్ద రాశి ఉంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన చేతిని ఆ రాశి లోపలకు పోనిచ్చారు. రాశి లోపల తడి ధాన్యం ఉంది, పైన పొడి ధాన్యం. ఆ వర్తకుడితో అంటున్నాడు, అయ్యా నీవు అల్లాహకు భయపడు, తడి ధాన్యాన్ని పైన పెట్టు, వినియోగదారుల్ని నువ్వు మోసం చేస్తున్నావు, అల్లా దగ్గర శిక్షించబడతావు. అంటే మోసగించేవాడు మనలోని వాడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మన దగ్గర ఒక 1500 రూపాయలు ఉన్నాయి, అంటే అన్ని హండ్రెడ్స్ ఉన్నాయి. వాటిలో ఒక నోటు చినిగిపోయింది, లేదంటే ఇంకు పడింది. ఆ నోట్ని మీరు ఎక్కడ పెడతారు చెప్పండి ఇచ్చేటప్పుడు? నిజం చెప్పండి. ఒక 1500 ఉన్నాయి, ఆ 1500లో ఒకటి చినిగిపోయింది లేదా సిరాపడింది. వాడికి తెలియకుండా ఉండాలని మధ్యలో పెట్టిస్తావు, నువ్వు మోసగాడివి. నువ్వు చెప్పు, అయ్యా ఒక నోటు చినుకుంది, చెల్లితే తీసుకో, లేదంటే ఇంకో నోటు తీసుకో. జీవితం మొత్తం నీ మాటను నమ్ముతాడు. నువ్వు ఇస్తావు, తర్వాత ఆయన చూస్తాడు, నువ్వు చచ్చిపోయేదాకా నేను నమ్మడు, ఎందుకంటే నువ్వు మోసగాడివి. మోసగాడు ముస్లిం కాదు, మోసం చేయని వాడు ముస్లిం. ఆ క్యారెక్టర్ ఈరోజు ఉందా మనలో? అరే కన్న తల్లిదండ్రులే నువ్వు మోసం చేస్తున్నావు, నీ భార్య బిడ్డల్ని మోసం చేస్తున్నావు, వ్యాపారంలో మోసం చేస్తున్నావు, ఆటోలో ఎక్కితే మీటర్లో మోసం, పెట్రోల్ బంకులో పెట్రోల్ మోసం, లీటర్ అట్లా. నీకు ప్రశాంతత ఎలా ఉంటుంది? ఒకటి హక్కును కొల్లగొట్టావు, ఆ డబ్బుని రేపు ఏదో హాస్పిటల్ బిల్లుకు పెడతావు, లేదు ఎవడో కొట్టేస్తాడు. మోసగాడికి ప్రశాంతత లేదు. ఇస్లాం అదే చెప్తుంది, మోసగాడు మనలో వాడు కాదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. క్యారెక్టర్ లేకుండా నువ్వు ఎన్ని నమాజులు చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా దండగా. ముస్లిం అంటే క్యారెక్టర్, క్యాస్ట్ కాదు. ఒకవేళ నువ్వు ఉర్దూ బాగా మాట్లాడచ్చు, లేదు అతి ధారాళంగా అరబీ మాట్లాడచ్చు, వేషధారణ ఉండొచ్చు, ఈ వేషంలో నువ్వు కొట్టుకొని పోవచ్చు, కానీ అల్లాహ్ సమక్షంలో నీవు చెల్లుబాటు కావు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయ దినం రోజున నీ ఆమల్నామాలో, ఆ కర్మల పత్రంలో అన్నిటికంటే బరువైంది నీ క్యారెక్టర్. అది లేకుండా నువ్వు జనానికి ఏం చూస్తావండి? పైన టోపీ, కింద లాల్చి, మధ్యలో గడ్డం, ఈ రెండిటికి మధ్యలో చుట్ట, బీడి, సిగరెట్టు, ఎంసీలు. సోదరులారా, నీవు అవమానిస్తుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాలను. నిన్ను చూసి లోకం అంటుంది, అరే ముస్లింలందరూ ఇలాంటి వాళ్ళేమో. ఆ క్యారెక్టర్ వద్దు. ఒక మంచి మనిషిగా మారు. అల్లాహ్ కోరుకుందనే. నువ్వు మంచోడివి కాకుండా ఎన్ని మాటలు చెబితే ఎవడు వింటాడండి? నువ్వెవరో నీ పొరుగు వారు చెప్తారు, అసలైనటువంటి నీ కట్టుకున్న నీ భార్య చెబుతుంది నువ్వు మంచోడువా కాదా. సోదరులారా, మంచి క్యారెక్టర్. అదే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మైకేల్ ఏ చాట్ అన్నారు, ఆయన ఇటు ప్రపంచ పరంగాను అటు పరలోక పరంగాను రెండింటిలో విజయవంతంగా నడిపించిన వ్యక్తి. అందుకనే నేను ఫస్ట్ ర్యాంక్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇస్తున్నాను. జాతిపిత గాంధీజీ అంగిణియాలా అన్నారు, ఇస్లాంకి ఈ ప్రపంచంలో ఒక స్థానం అందజేసింది ఖడ్గం కాదు అని నాకు మునుపటి కంటే ఎక్కువ నమ్మకం కలుగుతుంది. అది కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలోని ఖచ్చితమైనటువంటి నిరాడంబరత, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం పట్ల బాధ్యతా భావం, తన అనుయాయుల పట్ల చూపినటువంటి ప్రగాఢమైనటువంటి ప్రేమ భావం, అచంచలమైనటువంటి దైవ విశ్వాసం, నిలకడ నమ్మకం. ఇది తప్ప ఇస్లాం ఖడ్గంతో వ్యాపించలేదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం. ఈరోజు గడికో మాట చెప్తున్నాను, ఇంట్లో ఒక మాట, బయట ఒక మాట, భార్యకో మాట, అన్నకో మాట, నోట్లోంచి వచ్చిన ఒక్క మాట కూడా నువ్వు నెరవేర్చో, ఇది దైవ ధర్మానికి విరుద్ధమైనది. ముక్తి ప్రదాత ఆయన ఏ క్యారెక్టర్ కలిగి ఉన్నాడో ఆ క్యారెక్టర్ నీకు లేకపోతే, మనకు లేకపోతే మనం రక్షించబడలేం. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. మైసూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రామకృష్ణ గారు అంటున్నారు, మానవాళి విముక్తి ప్రదాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఆయన లైఫ్ హిస్టరీని అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. అనాథత్వం అన్నది నిస్సహాయతకు పరాకాష్ఠ కావచ్చు. ఆయన జీవితం ఈ ప్రపంచంలో అనాథగానే ప్రారంభమైంది. అవును సార్,
నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ఈ ప్రపంచంలో అనాథగా ప్రారంభమయ్యింది. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి చనిపోయారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వాళ్ళ నాన్న తెలియదు. వ్యాపార నిమిత్తం వెళ్ళారు, అక్కడ చనిపోయారు. ఆయన జన్మించిన 6వ ఏట జన్మనిచ్చిన తల్లి ఆమినా చనిపోయింది. 8వ ఏట తాత అబ్దుల్ ముత్తలిబ్ చనిపోయాడు. తల్లి లేదు, తండ్రి లేడు, తాత లేడు. ప్రపంచానికి కారుణ్యం పంచడానికి వచ్చినటువంటి ఆ కారుణ్యమూర్తి ఈ ప్రపంచంలో అనాథగా ఆయన జీవితం మొదలయ్యింది. రాచరికం అన్నది అధికార దర్పణానికి పరాకాష్ట కావచ్చు. ఆయన జీవితం ఈ లోకంలో రాచరికంలోనే అంతమైపోయింది. అనాథ బాలుడిగా, వెలివేయబడినటువంటి శరణార్థిగా, ఆయన ఆధ్యాత్మిక ప్రభువుగా, సర్వసత్తాక అధినేతగా, ఓ జాతి మొత్తానికి దాని భవితవ్య నిర్ణేతగా మారాడు. దానిలోని ఎగుళ్ళు దిగుళ్ళు, మార్పులు చేర్పులు, వైభవాలు, భయోత్పాతాలు అన్నీ చూశాడు. ఈ ప్రపంచం పెట్టినటువంటి అగ్ని పరీక్షలో ఏ మచ్చ లేకుండా బయటపడ్డాడు. ఆయనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రొఫెసర్ రామకృష్ణారావు అన్న మాటలు. సోదరులారా, థామస్ కార్లైల్ అన్నారు, 23 ఏళ్ల కఠినాతి కఠినమైనటువంటి అసలైన పరీక్షకు తగిన వ్యక్తిగా, అనుపమ యోధునిగా నేను చూశాను. 23 ఏళ్ళు కష్టాలు పడ్డారండి. బంధువులు అనుకున్న వాళ్ళు రాబంధువుల్లా పొడుచుకు తిన్నారు. నాన్న వాళ్ళు కాదు పొమ్మన్నారు. విశ్వసించిన వారినందరినీ హింసించారు. చివరికి ఆయన ఎంతగానో ప్రేమించి అభిమానించేటువంటి ఆ మక్కాను కూడా విడిచిపెట్టి ఆయన మదీనా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎవరిని ఏమీ అనలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని క్షమించలేదు. ఆ మహానుభావుడు తన జీవితం మొత్తం త్యాగాలమయం, మానవాళి ముక్తి కోసం. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. ఎలాంటి జీవితాన్ని ఆయన గడిపారు. మనకు ఆదర్శప్రాయంగా, మరి ఆయన అనుచరులుగా మనం ఈరోజు ఆయన్ని ఫాలో అవుతున్నామా? తాత్కాలికమైనటువంటి జీవితం కోసం ప్రాకులాడుతున్నాం. క్షణభంగురమైనటువంటి జీవితం కోసం ధర్మాన్ని విడిచిపెట్టేస్తున్నాం. నీకు నచ్చితే చేస్తావు, నచ్చకపోతే విడిచిపెడతావు. నమాజ్కు రావాలనిపిస్తే వస్తావు, లేకపోతే లేదు. నువ్వు దైవ విధేయుడవు కాదు. ముస్లిం అంటే పరమబర్దార్, తనను తాను సంపూర్ణంగా దైవానికి సమర్పించుకున్నటువంటి వాడు, లోకంలో మంచిగా బ్రతికేవాడు, మంచి కోసం కృషి చేసేవాడు. మరి ఈరోజు అలాంటిది మనలో ఉందా? సోదరులారా, అడియార్ అంటున్నారు. పురుషోత్తమా, ఆయన ఒక పుస్తకాన్ని రాశారు, నేను ఆరాధించే ఇస్లాం. తమిళనాడులో ఎమర్జెన్సీలో విధించబడినప్పుడు ఆయన జైల్లో ఉండి ఇస్లాం గురించి రీసెర్చ్ చేశారు. ఆయన పుస్తకాన్ని రాశారు, నేను ఆరాధించే ఇస్లాం. ఆయన అంటున్నారు, పురుషోత్తమా, యావత్ ప్రపంచానికి ఉత్తమ మార్గం బోధించవచ్చిన వాడా, విజ్ఞాన వివేచన మార్గాన్ని ప్రబోధించవచ్చిన వాడా, మహానుభావా, అసంఖ్యాకమైనటువంటి రోమన్ సైనిక వాహిని కలిగినటువంటి రోమన్ సామ్రాజ్యాన్ని పాతకాంతం చేసుకున్నవాడా, అంతులేని ధనరాశులు, వజ్ర వైడూర్యాలు, బంగారు వెండులపై నడిచేటువంటి ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించిన మహానుభావా, మీరు బాల్యంలో గొర్రెల్ని మేపుతూ మీ కుటుంబ భారాన్ని తమ భుజాలపై వేసుకున్నారన్నది చదువుతున్నప్పుడు కళ్ళంట నీళ్లు చెందుతున్నాయి. అలాంటి అపురూపమైనటువంటి వ్యక్తిని నాయకుడిగా, ప్రవక్తగా పొందడానికి ఈ ముస్లిం ప్రజలు ఎంత అదృష్టం చేసుకున్నారో కదా. అడియారన్న మాటలు. ఆయన బాల్యంలో గొర్రెల్ని మేపారండి. అతి నిరాడంబరంగా జీవించారు. అశ్లీలమైనటువంటి కార్యాలు, చెడు మాటలకు ఆయన బాల్యం నుండే దూరంగా ఉన్నారు. ఆయన అనుచరుడుగా ఈరోజు నువ్వు కూడా వీటన్నింటికి దూరంగా ఉంటేనే ఆ ముక్తి ప్రదాత చేసేటువంటి సిఫారసు నీకు లభిస్తుంది, లేదంటే లేదు. చరిత్రకారులు సోదరుల లామఠాయిని అంటున్నారు, గొప్పదైన లక్ష్యం, స్వల్పమైన సాధనాలు, ఆశ్చర్యకరమైన ఫలితాలు, మానవ సమాన ప్రతిభకు ఇవి గీటురాళ్లైతే ఈ ఆధునిక ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తినైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పోల్చడానికి ఎవరు సాహసించగలరు? గొప్పదైన లక్ష్యం, స్వల్పమైన సాధనాలు. ప్రపంచంలో శాంతిని స్థాపించాలి అన్నది గొప్ప లక్ష్యం. సాధనాలు అల్పం, ఎవరు లేరు. ఆయన సభాపర్వతం మీద ఉండి అందరినీ పిలిచారు, తన జాతిని అంతటినీ పిలిచారు. అందరూ వచ్చారు. ఏది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పిలుస్తున్నారు అని చెప్పేసి. ఆ రోజు ఆ కొండ మీద ఉండి ఆయన మాట అన్నారు, నా జాతి ప్రజలారా,
కొండ అవతల నుండి ఒక శత్రు సైన్యం మీ మీద దాడి చేయడానికి వస్తుంది అని నేను చెబితే మీరు నమ్ముతారా? ఆనాడు అరబ్ జాతి అంతా ముక్తకంఠంతో చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఓ ముహమ్మద్, నీ జీవితంలో ఏనాడు మేము అబద్ధం ఆడడం చూడలేదు, నీవు చెబితే మేము నమ్ముతాము. 40 సంవత్సరాల జీవితాన్ని వాళ్ళు చూశారు, నీవు ఏనాడు అబద్ధం చెప్పలేదు కాబట్టి మేము నమ్ముతాము. ఆ క్షణంలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అయ్యా, ఇదిగో సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త ఒక్కడే, ఆయన నన్ను ప్రవక్తగా నియమించాడు, ప్రజలందరూ కూడా ఆ నిజ సృష్టికర్తనే ఆరాధించాలి అనగానే సాక్షాత్తు తన బాబాయ్ అబూ లహబ్ అన్నాడు, ఆయన్ని దూషించాడు. అక్కడి నుంచి ప్రజలందరూ వెళ్ళిపోయారు. సోదరులారా, ఆయన క్యారెక్టర్ని 40 సంవత్సరాలు చూశారు. ఆయన ఏది చెప్పినా ఆయన సత్యసంధుడు అన్నారు. కానీ దైవం విషయంలో మటుకి తరతరాల నుంచి వచ్చినటువంటి ఆచారాలు వారిని అడ్డుపడవేశాయి. సోదరులారా, ఆలోచించండి, అలాంటి పరిస్థితి ఎవరు లేరు. అలీ రదియల్లాహు తఆలా అన్హు ఒక్కడు చెయ్యెత్తాడు. తన బంధువులందరినీ పిలిచి ఓ రోజు విందు ఏర్పాటు చేసి అడిగితే ఒక్క అలీ రదియల్లాహు తఆలా అన్హు చెయ్యెత్తారు. ఓ బాబాయ్, నేను నీకు సహాయంగా ఉంటాను. అందరూ నవ్వారు. ప్రపంచ శాంతి స్థాపన కోసం ఆయన తలపెట్టినటువంటి ఈ మహాయజ్ఞంలో గొప్పది లక్ష్యం, సాధనాలు ఒక్కడే. కానీ 2 దశాబ్దాల కాలం, 23 సంవత్సరాల కాలంలో ప్రపంచానికి స్వచ్ఛమైనటువంటి ప్రజాస్వామ్య సిద్ధాంతాలను అల్హమ్దులిల్లా 7వ శతాబ్దంలో యూరోప్ దేశాలు అంధకార చీకటి గొయ్యిలో ఉన్నప్పుడే ప్రపంచానికి సువర్ణకాంతులను పరిచయం చేసినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. లామట్టైన అదే అంటున్నారు, గొప్పదైన లక్ష్యం, స్వల్పమైన సాధనాలు, ఆశ్చర్యకరమైన ఫలితాలు, మానవ సమాన ప్రతిభకు ఇవి గీటురాళ్లైతే నేటి ఆధునిక ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తినైనా ఆయనతో పోల్చడానికి ఎవడు సాహసించగలరు? ప్రపంచంలో ప్రసిద్ధులైనటువంటి వారు ఆయుధాలు సృష్టించారు, రాజ్యాలు స్థాపించారు, శాసనాలు చేశారు. వారు చేసింది ఏదేమైనప్పటికీ భౌతిక శక్తికి సంబంధించిందే. అవి తరచుగా వారి కళ్ళ ముందే నేలకూలాయి. కానీ ఈయన సైన్యాల పునాదుల్ని కదిలించడమే కాక లక్షలాది మనుషుల్ని చెలింపజేశాడు. శాసనాలు, రాజ్యాలు, జాతులు, వీటన్నింటినీ, ఆత్మలు, నమ్మకాలు, భావాలు అన్నింటినీ స్థానభ్రంశం చేశాడు. ఈయన ఇంకా వక్త, ప్రవక్త, తత్వవేత్త, యోధుడు, భావాల విజేత, హృదయాల విజేత, హేతుబద్ధమైన విశ్వాసాల సంస్థాపకుడు, విగ్రహాలు లేని ఆరాధన ప్రబోధకుడు, 20కి పైగా ప్రాపంచకపు సామ్రాజ్యాలు, ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్య సంస్థాపకుడు ఆయనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మానవ ఔన్నత్యాన్ని కొలిసే సకల ప్రమాణాల రీత్యా ఈయన కంటే గొప్పవాడెవడైనా ఉన్నాడా అని మనం ప్రశ్నించవచ్చు. లామట్టైనన్న మాటలు సోదరులు, చరిత్రకారులు ఆయన గురించి చెప్పినటువంటి మాటలు అల్లరోళ్ళు, ఆందోళనకారుల మాటలో కాదండి. ఆయన గురించి ఎన్నో సత్యాలు అల్హమ్దులిల్లా. ఆయన జీవిత చరిత్ర పుటలను తిరగవేయండి. ఎందుకంటే ముక్తికి మార్గం ఆయనే. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, లా నబీ మిన్ బాది, నా తర్వాత ఏ ప్రవక్త రాడు. నా ప్రభంజనం తర్వాత ప్రపంచంలో ఏ యూదుడైనా, ఏ ఈసాయి అయినా స్వర్గంలో ప్రవేశించలేడు, ఎప్పటిదాకైతే నన్ను విశ్వసించడు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిట్ట చివరి ప్రవక్త. ఈయన మొదటి ప్రవక్త అని చెప్పడం లేదు. మా కాన ముహమ్మదిన్ అబా అహదిన్ మిన్ రిజాలికుం వలాకిన్ రసూలుల్లాహ్ వ ఖాతమున్ నబియ్యీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సూరే అహ్జాబ్ సూర నంబర్ 33 వాక్యం నంబర్ 40, ఏ పురుషుడికి, మీలో ఏ పురుషుడికి ఆయన తండ్రి కాదు, ఆయన ప్రవక్తల పరంపరలో ఆఖరివాడు. ఆయన తర్వాత మరే ప్రవక్త రాడు, మరి ఏ గ్రంథము రాదు, లేదు, ఉండదు, ఉండబోదు. ప్రళయం దాకా ఖురాన్ గ్రంథమే చివరి గ్రంథం, చివరి ప్రవక్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి ఈ ప్రవక్తను గురించి పూర్వం వచ్చిన ప్రతి ప్రవక్త ధృవీకరణ చేశారు.
ఈయన ప్రవక్త అని మొట్టమొదట తెలియజెప్పినటువంటి వరకా బిన్ నౌఫల్ ఓ క్రైస్తవుడు హీరా గృహలో ఉన్నప్పుడు తొలి సందేశం వచ్చినప్పుడు ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్, చదువు సర్వాన్ని సృష్టించిన నీ ప్రభు అల్లా పేరుతో, ఆయన మానవుణ్ణి పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో సృష్టించాడు. ఖురాన్ యొక్క మొదటి దివ్య తొలి సందేశం అవతరించినప్పుడు ఆయన గాబరా చెందారు. జిబ్రైల్ అలైహిస్సలాం వారు వచ్చారు, చదువు మానా అభికారి, నాకు చదువు రాదు అన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం పూర్వం ఏ గ్రంథాలను చదవలేదు, ఆయన కవి కాదు, ఆయన జ్యోతిష్యుడు కాదు, ఏ గ్రంథాల పారాయణం ఆయన చేయలేదు. నబీయుల్ ఉమ్మియా, ఆయన నిరక్షరాస్యుడైన ప్రవక్త. గాబరపడారు. జీవితంలో తొలిఘట్టం అది. ఇంతకుముందు ఏ మానవుడు ఎరుగినటువంటి తొలి ప్రస్తావనం, భూమి ఆకాశాలను కలిసేటంత ఆ దివ్య రూపం జిబ్రైల్ అలైహిస్సలాం వారిని చూడగానే గాబరాతో వెళ్ళారు. ఓ ఖదీజా, దుప్పటి కప్పు. సరే, ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా వెంటనే తన బాబాయ్ అయినటువంటి వరకా బిన్ నౌఫల్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. జరిగిన వృత్తాంతం విన్న తర్వాత వరకా బిన్ నౌఫల్ అంటున్నారు, అయ్యా, మూసా అలైహిస్సలాం వారి దగ్గరకు వచ్చినటువంటి ఆ గాబ్రియేల్ దూతే, జిబ్రాయిల్ దూతే నీ దగ్గరికి వచ్చింది. నీవు ప్రవక్తగా ఎంచుకోబడ్డావు. త్వరలో నీ జాతి నీ పట్టణం నుండి నిన్ను బహిష్కరిస్తుంది. ఆ సమయంలో నేనుంటే నీకు అండగా ఉంటాను. మొదటగా చెప్పినటువంటి వ్యక్తి వరకా బిన్ నౌఫల్, క్రైస్తవుడు సోదరుడు. అంతకుముందు ఆయన 11వ ఏట అబూ తాలిబ్ సిరియా వెళ్ళేటప్పుడు వర్తకంలో ఈయన కూడా తీసుకుని వెళ్ళారు. బుహైరా బిన్ రాహిబ్, ఓ క్రైస్తవ సన్యాసి, ఓ క్రైస్తవ పండితుడు. అతడు కూడా తన ఆశ్రమంలోంచి బయటకు వచ్చాడు. ఏనాడు వచ్చేవాడు కాదు. అబూ తాలిబ్ పక్కన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నారు. చిన్న పిల్లవాడు. అబూ తాలిబ్ని అడిగాడు బుహైరా బిన్ రాహిబ్, అబూ తాలిబ్, ఎవరి పిల్లవాడు? నా కొడుకు అన్నాడు. అబూ తాలిబ్, నీవు అబద్ధం చెబుతున్నావు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎలా చెప్తున్నా? ఇతడు నీ కొడుకు కాదు, ఇతడికి తండ్రి ఉండడు. ఆశ్చర్యంతో నిక్కరపడుచుకున్నటువంటి రోమములతో అబూ తాలిబ్ అడుగుతున్నాడు, బుహైరా, నిజమే, ఇతడు నా కొడుకు కాదు, ఇతడు నా అన్న కొడుకు, ఎలా నువ్వు చెబుతున్నావు? ఇతడు వచ్చేటువంటి ప్రతి దారిలో రాయి ఇతనికి స్వాగతం చెప్పింది, ఎండిన ప్రతి చెట్టు చిగిరించింది. ఇది ప్రవక్త అనడానికి నిదర్శనం. ఈయన వీపు మీద ప్రవక్త దౌత్యానికి సంబంధించినటువంటి ముద్ర ఉంటుంది, చూడండి అని చెప్పాడు. ఆశ్చర్యపోయాడు అబూ తాలిబ్. వెంటనే అన్నారు, అబూ తాలిబ్తో చెప్పారు, అయ్యా, నీవు ఈ పిల్లవాడిని ఇటు తీసుకుని వెళ్ళకు, ఎందుకంటే యూదుల నుండి ఇతనికి ప్రాణహాని ఉంది అంటే అబూ తాలిబ్ తన కుమారుణ్ణి తీసుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తీసుకొని వెనక్కి వచ్చారు. బుహైరా బిన్ రాహిబ్ అల్హమ్దులిల్లా ఓ క్రైస్తవ పండితుడు. వీరు ముందుగానే, ఎందుకంటే వారి గ్రంథాలలో ముందుగానే ఈ ప్రవక్తను గురించి రాయబడి ఉంది. వారు తమ కొడుకులను గుర్తించిన విధంగా ఈ ప్రవక్తను గుర్తిస్తారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. సోదరులారా, ఒక సంఘటన చెప్తారు ఇన్షాల్లా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తఆలాను రివాయత్ చేస్తున్నారు, అబూ సుఫ్యాన్ నుండి నేను విన్నాను అని. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వహ్యా బిన్ కల్బీ రదియల్లాహు తఆలాకి ఒక లేఖను రాశారు. ఆ లేఖను తీసుకుని వెళ్ళి వహ్యా బిన్ కల్బీ రదియల్లాహు తఆలాను బుస్రా పాలకుడికి అందజేశాడు. బుస్రా పాలకుడేమో హెరాక్లియస్కి ఆ లేఖను అందించాడు. అబూ సుఫియాన్ అప్పటికి ఇస్లాం స్వీకరించలేదు. వ్యాపార నిమిత్తం ఆ సమయంలో అతడు సిరియాలోనే ఉన్నాడు. లేఖ అందుకున్నటువంటి హెరాక్లియస్ అంటున్నాడు, తనను తాను దైవ ప్రవక్తగా ప్రకటించుకున్నటువంటి జాతికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అబూ సుఫియాన్ అన్నాడు, ఉన్నారండి. దర్బారులో పిలిచాడు. నిండు దర్బారు. హెరాక్లియస్ అబూ సుఫియాన్ని అడుగడం మొదలుపెట్టారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అడుగుతున్నారు. తనను తాను ప్రవక్తగా ప్రకటించుకున్నటువంటి ఆ వ్యక్తి యొక్క వంశము, గోత్రము ఎలాంటిది? అబూ సుఫియాన్ అంటున్నారు. అప్పుడు తన మనసులో మాట చెప్తున్నారు, నా పక్కన ఖురైష్కి చెందినటువంటి కొంతమంది యువకులు ఉన్నారు,
ఒకవేళ వాళ్ళు ఖండిస్తారు అన్న భయం నాకు లేకపోతే నేను అబద్ధాలు చెబుదాం అనుకున్నాను, కానీ వాళ్ళు ఖండిస్తారన్న భయంతో నేను అబద్ధం చెప్పలేకపోయాను. అడుగుతున్నారు ఆయన వంశం గోత్రం ఎలాంటిది? అబూ సుఫియాన్ అన్నారు, ఆయన వంశము గోత్రము మా అందరికంటే ఉన్నతమైనది, ఆయన ఉన్నతమైనటువంటి గోత్రానికి చెందినవాడు. హెరాక్లియస్ తర్వాత అడుగుతున్నారు, మరి ఆయన పూర్వీకులలో ఎవరైనా సరే రాజులున్నారా? అబూ సుఫియాన్ అంటేనే చెప్పారు, వారి పూర్వీకుల్లో ఎవరు రాజులు లేరు. హెరాక్లియస్ తర్వాత అడుగుతున్నారు, మరి ఆయన ప్రవక్తగా ప్రకటించుకోకముందు ఏనాడైనా అబద్ధమాడారా? అబూ సుఫియాన్ అంటున్నారు, ఆయన 40 సంవత్సరాల జీవితాన్ని మేము చూసాము, ఆయన ఏనాడు అబద్ధమాడలేదు. తర్వాత హెరాక్లియస్ అడుగుతున్నారు, ఆయన్ని అనుసరించేవారు పేదవారా ధనవంతులా? అబూ సుఫియాన్ వెంటనే అన్నారు, ఎక్కువ మంది పేదవారే ఉన్నారు, తక్కువ మంది ధనికులు ఉన్నారు. మరి ఆయన అనుసరించేటువంటి వారిలో ఎవరైనా సరే ధర్మాన్ని స్వీకరించిన తర్వాత ఈ ధర్మం సరైంది కాదు అని వాపస్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? లేదు. ఆయన విశ్వాసుల యొక్క, ఆయన అనుచరుల యొక్క సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది, ఎవరూ ముర్తద్ కాలేదు. దాని తర్వాత ఆయన ఏనాడైనా సరే వాగ్దాన భంగానికి పాల్పడ్డారా? లేదు. ఆయన ఏనాడు వాగ్దాన భంగానికి పాల్పడినట్టు నేను చూడలేదు. పోనీ ఆయనతో మీరు యుద్ధాలు చేశారా? చేశాము. ఫలితం ఏంటి? కొన్ని సందర్భాల్లో మేము గెలిచాము, కొన్ని సందర్భాల్లో ఆయన గెలిచారు. దాని తర్వాత హెరాక్లియస్ అంటున్నారు అబూ సుఫియాన్తో, అయ్యా నేను నిన్ను ఆయన వంశం గురించి అడిగాను, నీవన్నావు ఆయన వంశము గోత్రము మా అందరికంటే ఉన్నతమైంది. నేను అడిగాను, ఎందుకంటే ప్రవక్తలనే వారు ఉన్నతమైనటువంటి వంశంలోనే వస్తారు. దాని తర్వాత నేను నిన్ను అడిగాను, ఆయన వంశంలో ఎవరైనా రాజులు ఉన్నారా? లేరు అన్నావు. ఒకవేళ ఉండి ఉంటే అధికార దర్పణం కోసం, అధికార వాంఛతో ఆ విధంగా ప్రకటించుకున్నాడేమో అని భావించి ఉండేవాడిని, కానీ నీవు లేరు అన్నావు. దాని తర్వాత నేను అడిగాను, ఆయన ఎప్పుడైనా సరే అబద్ధమాడారా? సామాన్య జనుల విషయంలోనే అబద్ధమాడని వారు దైవం విషయంలో ఎన్నటికీ అబద్ధమాడరు. దాని తర్వాత నేను అడిగాను, ఆయన అనుసరించేవారు పేదవారా ధనికులా? నీవన్నావు పేదవారే. వాస్తవం, దైవ ప్రవక్తలను ముందుగా అనుసరించేవారు పేదవారయ్యే ఉంటారు. దాని తర్వాత నేను అడిగాను, ఆయన అనుసరుల సంఖ్య పెరుగుతుందా? లేదు. ఎవరైనా వాపస్ వెళ్ళారా? నువ్వు చెప్పావు లేదు అని. ఎందుకంటే విశ్వాసాన్ని ఒకసారి హృదయపూర్వకంగా స్వీకరించిన తర్వాత ఎన్నటికీ అతడు మార్గభ్రష్టుడు కాడు. దాని తర్వాత నేను అడిగాను, యుద్ధాలు చేశారా? ఫలితం ఏంటి? అవును చేశారు, ఒకసారి మేము, ఒకసారి ఆయన గెలిచారు అన్నారు. ఎందుకంటే ప్రవక్తలు మొదట పరీక్షించబడతారు, కానీ అంతిమంగా విజయం వారిదే అవుతుంది. వాగ్దాన భంగం చేశారా అని అడిగాను, నువ్వు లేదు అన్నావు. ప్రవక్తలు ఎన్నటికీ వాగ్దాన భంగం చేయరు. ఈ విషయాలు చెబుతూ ఉన్నా. అందులోనే అబూ సుఫియాన్ అన్నాడు, రాజుగారు మొన్న ఈ మధ్య ఒక మాట చెప్పారు, రాత్రికి రాత్రే నేను మసీదే హరం నుండి మసీదే అక్సా వెళ్ళొచ్చాను అన్నాడు అని చెప్పారు. ఇది అసాధ్యం కదా సోదరులారా. తఫ్సీర్ ఇబ్నే కసీర్లో వస్తుంది, ఎప్పుడైతే ఆ మాట అన్నారో రాజు దర్బారులో కూర్చున్నటువంటి పండితుడు లేచి, రాజుగారు దానికి సమాధానం నేను చెబుతాను. అందరూ ఆశ్చర్యచకితులైపోయారు. అరే, చెప్పబడినటువంటి వ్యక్తి మక్కాకు చెందినటువంటి వాడు సిరియాలో ఈయన సమాధానం చెబుతున్నాడు. అక్కడ బైతుల్ ముఖద్దస్ సంగతి చెప్పినప్పుడు యూదుడు ఎలా చెప్పగలుగుతాడు? మహారాజా, ప్రతిరోజు రాత్రి ప్రార్థన తర్వాత నేను అన్ని కిటికీలు దర్వాజాలు మూసి వచ్చేటువంటి వాడిని, కానీ ఒకనాడు నేను ఎంతగా ప్రయత్నం చేసినా ప్రధాన ద్వారం మూయబడలేదు. నేను వడ్రింగి మేస్త్రిని తీసుకుని వచ్చాను, వారు ప్రయత్నం చేశారు, కానీ ఏదో తట్టు అడ్డం పడుతున్నట్టుంది. ఇది ఇప్పటి కాదండి, రేపు పొద్దున చేద్దామన్నారు. ఎంత ప్రయత్నం చేసినా ఆ ద్వారం మూసుకొనబడలేదు. నేను అప్పుడే భావించాను, ఈరోజు ఏదో దైవ కార్యం జరగబోనున్నది అని. కానీ నేను తర్వాత పాతకాల సమయంలో పొద్దున్నే ప్రార్థన కోసం బైతుల్ ముఖద్దస్ తీసుకువచ్చాను. వచ్చేటప్పుడే మసీదు ముందు ఒక మేకు కట్టబడి ఉంది, దానికి పసుపు రంగు గుడ్డ కట్టబడి ఉంది. దాని తర్వాత నేను ద్వారాన్ని మూయాలని ప్రయత్నం చేశాను, అది చాలా సులువుగా మూయబడి ఉంది.
అంటే ఖచ్చితంగా మహానుభావుడు ప్రవక్తల సమావేశం ఇది బైతుల్ ముఖద్దిస్లో జరిగే ఉంటుంది. ఎందుకంటే మన గ్రంథాలలో ఆయన ప్రస్తావన ఉంది అని అల్హమ్దులిల్లా ఆ యూద పండితుడు రాజుగారి ముందు హెరాక్లియస్ ముందు సాక్ష్యం ఇచ్చాడు. దాని తర్వాత హెరాక్లియస్ అడుగుతున్నారు, అబూ సుఫియాన్ మరి ఆయన దేని గురించి ప్రబోధిస్తున్నాడు? ఆయన నమాజు చదవాలంటున్నాడు, ఆయన ఉపవాసాలు ఉండాలంటున్నాడు, ఆయన బంధుత్వాలను పెంచుకోవాలని చెప్తున్నాడు, అశ్లీలానికి దూరంగా ఉండాలన్నారు. నిశ్చయంగా ఆయన దైవ ప్రవక్తే. త్వరలోనే ఆయన రాజ్యాధికారం ఇదిగో నా రాజ్యం దాకా రాబోనున్నది. ఆయన నా కంట కనబడితే నేను ఆయన పాదాభిషేకం చేస్తాను, ఎందుకంటే ఆయన వస్తాడు అన్నది మా గ్రంథంలో ముందుగానే ఉంది. అయితే ఆయన మీ జాతి నుండి వస్తాడని నేను భావించలేదు అని హెరాక్లియస్ చెప్పాడు. సోదరు, అంటే పూర్వ గ్రంథ ప్రజలకు ఈ ప్రవక్త వస్తాడని, ఈ ప్రవక్తే ఆఖరి ప్రవక్తని, ఇతడే ముక్తికి మార్గమని వారి గ్రంథాలలో ప్రస్తావన ఉంది. ఆయన ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి శాంతి సందేశం ప్రతి ఒక్కరూ మానవులు, అందరూ అన్నదమ్ములు, కుల మతాలు లేవు, మానవులందరూ ఒక్కటే, ఒకే జంట సంతానమని ఈ ప్రపంచానికి ముక్తి సందేశం అందించినటువంటి ముక్తి ప్రదాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇరుగు పొరుగు వారి గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా, ఓ ఆయిషా, ఒకవేళ నీవు కూర వండేటప్పుడు కొంచెం నీళ్లు ఎక్కువ పోసైనా సరే నీ పొరుగు వారికి కానుకగా పంపు. సోదరులారా, ఇరుగు పొరుగు గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో ఆదేశాలు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు నాకు ఇరుగు పొరుగు హక్కుల గురించి చెప్పేటప్పుడు నాకు భయం వేసేది, ఒకవేళ మన ఆస్తిలో కూడా భాగం ఇవ్వమంటారేమో అన్నదాకా. సోదర మహాశయులారా, ఎన్నో విషయాలు కేవలంగా మానవ సంక్షేమం కోసం ఆ ముక్తి ప్రదాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందించినటువంటి మాటలు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ప్రపంచం ఇస్లాం అంటే తీవ్రవాదం, ముస్లింలంటే తీవ్రవాదులు అనేటువంటి నినాదంతో ముందుకు వెళుతుంది. సోదరులారా, ఇస్లాం తీవ్రవాదానికి వ్యతిరేకం, ఇస్లాం ఉగ్రవాదాన్ని ఖండిస్తుంది, ఇస్లాం శాంతియుత జీవన విధానం. ఈరోజు పెట్టుడు గడ్డాలు పెట్టుకొని ముస్లింల పేర్లతో ఇస్లాంని బర్బాద్ చేయాలనే ఉద్దేశంతో మారణ హోమాలు చేసేటువంటి ఆ తీవ్రవాదులు ముస్లింలు కాదు. ముస్లిం అంటే ప్రేమను పంచేవాడు, సహనం చూపేవాడు, బ్రతికిచ్చేవాడు, ప్రాణం ఇచ్చేవాడు, ప్రాణం తీసేవాడు కాదు. ఖురాన్ అంటుంది, వలా తక్తులు అన్ఫుసకుం, మిమ్మల్ని మీరు చంపుకోకండి, ఆత్మహత్య చేసుకోకండి. నా ప్రాణం నేను తీసుకోవడానికే నాకు అనుమతి లేకపోతే వేరే వారి ప్రాణం తీయటానికి ఎవడికి హక్కుంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, కుస్తీలు పట్టి ఎదుటి వాడిని చిత్తు చేసేవాడు కాదు వీరుడు, నిజంగా కొట్టే శక్తి ఉండి కూడా క్షమించి విడిచిపెట్టిన వాడే అసలైన ధీరుడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, దారిలో ఉన్న ముళ్ళు, రాయి, గాజు పెంకునైనా తొలగించండి, ఎందుకంటే మీ తర్వాత వచ్చే వారికి అది గుచ్చుకొని వారు గాయపడవచ్చు. సోదరులారా, తర్వాత వచ్చే వారికి కాలులో ముళ్ళు గుచ్చుకోవడాన్ని కూడా ఆ మహనీయుడు భరించలేదు. మరి అలాంటిది ప్రాణాలు తీయమని ఎలా ప్రబోధిస్తాడు? వీళ్ళు డ్రామటిస్టులు, డ్రామా వాళ్ళు. ఇస్లాం శాంతియుత జీవన విధానం. ఖురాన్ అంటుంది, మన్ కతల నఫ్సిన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ద్, ఎవడైతే అకారణంగా ఒక మానవుణ్ణి చంపుతాడో అతడు భూమండలంలో ఉన్న మానవులందరినీ చంపినంత పాపం. చంపడానికి అనుమతి లేదు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు వారి వేషధారణలను చూసి వారు ముస్లింలేమో అనేటువంటి భ్రమలో ప్రపంచం ఉంది. కానీ అలాంటి దుర్మార్గులు, అలాంటి దోషులకు ఇస్లాం ఎన్నటికీ ప్రోత్సహించదు. సోదర మహాశయులారా, తన కన్న కుమార్తె నిండు గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను వస్త్రాన్ని సంధించి చంపినటువంటి శత్రువు కనపడితేనే ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నేను నిన్ను క్షమిస్తున్నాను. సోదరులారా, తనను హింసించి తను ప్రేమించేటువంటి మక్కా నగరం నుండి వెళ్ళగొట్టినటువంటి ఆ మక్కా వాసుల్ని మక్కా విజయం రోజు ఆయన ఏమన్నారంటే, యూసుఫ్ అలైహిస్సలాం ఏ విధంగా తన అన్నదమ్ముల్ని క్షమించాడో నేను కూడా మీ అందరినీ క్షమిస్తున్నాను, ఈరోజు ఎవరి మీద దోషం లేదు. అల్లాహు అక్బర్. ఆయన క్షమించడం మనకు నేర్పించారు, ఆయన సహాయం చేయడం మనకు నేర్పించారు, ఆయన మనకి ఒకరికి ఆదరించడం ఇస్లాం శాంతియుత జీవన విధానాన్ని తెలియజేసింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సర్వ మానవాళిని ఒకే నినాదంతో, ఎందుకంటే
ఖురాన్ అంటుంది, యా అయ్యుహన్నాసు త్తఖూ రబ్బకుం, ఓ మానవులారా మీరు దైవానికి భయపడండి. అల్లదీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా, ఆయన మానవులందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. వఖలక మిన్హా జౌజహా, ఆ ప్రాణి నుండి దాని జంటను తయారు చేశాడు. వబస్స మిన్హుమా రిజాలన్ కసీరా వనిసా, ప్రపంచంలో ఉన్న స్త్రీ పురుషులందరూ ఆ జంట సంతానమే. 750 కోట్ల మంది మన మానవులందరూ కూడా ఒకే కుటుంబ సభ్యులం, అన్నదమ్ములం. కానీ ఈరోజు మనం విడిపోయాము, కొట్టుకొని చేస్తున్నాము. సోదరులారా, మతోన్మాదం వద్దు, మత ఛాందసవాదం వద్దు. మత దురాభిమాని కంటే మతిలోని పిచ్చోడు మిన్నా అన్నారు. కాబట్టి మతోన్మాదం లేదు, సాత్వికమైనటువంటి గుణం కలిగి ఉండాలి. శాంతి సామరస్యాలతో మనం మన వైఖరితో ఈ ప్రపంచానికి సందేశం అందించాలి తప్ప కఠినత్వము, క్రూరత్వము, హింస దేవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నటికీ ఇష్టపడడు. ఒక చీమను చంపడాన్ని కూడా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారండి. ఒక చీమ కుట్టిందని చీమ పుట్ట మీద కిరోసిన్ పోసి తగలేశారు. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏ అధికారం ఉంది ఆ చీమల్ని చంపడానికి? ఒక చీమని చంపటం కూడా ఇస్లాం అంగీకరించదు. మరి మానవులను ఏ విధంగా పొట్టన పెట్టుకుంటారు? సోదరులారా, ఇస్లాం శాంతి ధర్మం. కావున జ్ఞానంతో ఆలోచించండి. ఇది క్షణభంగురమైనటువంటి జీవితం. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఈ లోకాన్ని వీడతారో ఎవరికి తెలియదు. మేధావులు అనుకున్న వాళ్ళు ఎందరో మట్టిలో మట్టిపోయారు, మనం లెక్క కాదు. లైట్ని కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ లేడు, ప్రపంచాన్ని సుట్టేసిన ఫ్రాన్సిస్ బ్రేక్ లేడు, రేడియోని కనిపెట్టినటువంటి మార్కోని లేడు, టీవీని కనిపెట్టినటువంటి జాన్ లార్జ్ బెయిల్ లేడు, పెన్సిల్ కనిపెట్టినటువంటి అలెగ్జాండర్ లేడు, విమానాన్ని కనిపెట్టినటువంటి రైట్ సోదరులు లేరు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ లేడు, ఐజాక్ న్యూటన్ లేడు, కోపర్నికస్ లేడు, రోదర్ఫోర్డ్ లేడు, ఆర్యభట్ట లేడు. మిలీనియన్ మహానుభావులు అనుకున్న వాళ్ళు ఎందరో లోకాన్ని వీడి కాలగర్భంలో కలిసిపోయి మట్టిలో మట్టి అయిపోయారు. మనం కూడా ఓ రోజు వెళ్ళిపోతాం. ఎవరు ఈ లోకంలో శాశ్వతంగా సెలేసుకుని ఉండడానికి రాలేదు. మన జీవిత పరమార్థాన్ని మనం గుర్తిస్తే, మనల్ని మన తల్లి గర్భంలో తయారు చేసినటువంటి ఆ స్వామిని ఆరాధిస్తే, మానవాళి విముక్తి కోసం ఈ లోకంలోనికి వచ్చిన ఆఖరి ప్రవక్తను విశ్వసిస్తే మనకు శాశ్వతమైనటువంటి మోక్షం ఉంది. లేదండి ఎవరిష్టం వాళ్ళది అంటే ఎవరిష్టం వాళ్ళది. లా ఇక్రాహ ఫిద్దీన్. మొదటి చెప్పాను, దైవ ధర్మంలో నిర్బంధం లేదు. మంచి చెడు వేరైపోయాయి. ఎవరైతే సన్మార్గాన్ని ఎంచుకుంటారో ఫమన్ నఫ్సరా ఫలిన్ నఫ్సిహి, ఎవడైతే దృష్టిని వినియోగిస్తాడో, ఎవడైతే జ్ఞానంతో ఆలోచిస్తాడో అతడు తనకు తానే మేలు చేసుకుంటాడు. ఎవరైతే గుడ్డిగా వ్యవహరిస్తారో అతడే నష్టపోతాడు. సోదరులారా, ఎలా చెప్పాడు ఆలోచించవద్దు. ఎందుకంటే ఒకడు అబద్ధాన్ని కూడా చాలా చక్కగా చెప్పగలుగుతాడు, ఒకడు ఒక అబద్ధాన్ని కూడా చాలా సుందరంగా వర్ణించగలుగుతాడు. చెప్పేవాడు ఎలా చెప్పాడు అని ఆలోచించవద్దు. ఏం చెప్పాడు, చెప్పింది నిజమా అబద్ధమా, ఇది ఆలోచించి మానవత్వంతో మనం ఈ లోకంలో ముందుకు వెళితే రక్షించబడతాము. కానీ రేపు దేవుడి దగ్గర మటుకి సాకులు చెల్లవు సార్. ఎవరు కూడా ఆ రోజు రక్షించబడలేరు. వలౌ తరా ఇజిల్ ముజ్రిమూన నాకిసు రూసిహిం ఇంద రబ్బిహిం రబ్బనా అబసర్నా వసమీనా ఫరదీనా నమల్ స్వాలియన్ ఇన్న మూకినూన్. ఓ ప్రవక్త, ఈ దోషులు, ఈ పాపాత్ములు, దుర్మార్గులు, వ్యభిచారులు, దొంగలు, అవినీతిపరులు, బహుదైవారాధకులు తలలు దించుకొని తమ సృష్టికర్త ముందు నుంచున్నటువంటి ఆ దృశ్యాన్ని నువ్వు చూస్తే ఎంత బాగుండు. ఆ రోజు అంటారు, రబ్బనా అబసర్నా, ఓ మా ప్రభువా అల్లా సృష్టికర్త, జగన్నియామకుడా, లోకరక్షకుడా, నాకు ఈరోజు బాగా అర్థమైంది. రబ్బనా అబసర్నా, నాకు బాగా కనబడుతుంది. వసమీనా, నాకు బాగా వినపడుతుంది. ఫరదీనా, దేవుడా మళ్ళీ నన్ను లోకంలోనికి పంపించు. దేనికి? నామల్ స్వాలిహన్ ఇన్నా ముకినున్. దేవుడా నేను పుణ్యాలు చేస్తాను, దేవుడా
లోకంలో బతుకున్నప్పుడు కొట్టాను, తిట్టాను, అన్యాయాలు చేశాను, తల్లిదండ్రులు హింసించాను, భార్య బిడ్డల్ని హింసించాను, ఇరుగు పొరుగు వాళ్ళకి అన్యాయం చేశాను, ఎందరినో అకారణంగా కొట్టాను, తిట్టాను. దేవుడా, నువ్వెవరో తెలియక నేను నా మతంలో, నేను నా కులంలో ఎందరో అనుకున్నాను. నువ్విప్పుడు మళ్ళీ లోకంలోనికి పంపిస్తే నిన్నే ఆరాధిస్తానయ్యా, పుణ్యాలు చేస్తానయ్యా, నమాజులు చదువుతాను, ఉపవాసాలు ఉంటాను, అన్ని మంచి కార్యాలు చేస్తాను. ఎందుకంట ఇన్న అముఖ్యను నాకిప్పుడు నమ్మకం కుదిరింది. చచ్చిపోయిన తర్వాత ఆ సృష్టికర్త దగ్గర నుంచున్నప్పుడు అప్పుడు అంటున్నాడు నాకు నమ్మకం కుదిరింది. అల్లా అంటాడు కల్లా, అసంభవం. గుణపాఠం నేర్చుకోదలిసిన వాడు గుణపాఠం నేర్చుకోవడానికి తగిన ఆశ ఇవ్వలేదా? నీకు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఇచ్చాను, నువ్వేం చేశావు? ఎలా డెవలప్ కావాలి, ఎలా కూడబెట్టాలి, ఎలా ఫ్లాట్స్ కొనాలి, ఎలా ప్రమోషన్ తెచ్చుకోవాలి, ఎలా నేను సుఖంగా బ్రతకాలి, ఒకరికంటే ఉన్నతంగా ఉండాలి, దీని గురించే ఆలోచించావు తప్ప అసలు నేనెవరు, నన్ను పుట్టించిన వాడెవడు, ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాను, అసలు మరణం ఏంటి, మరణం తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తే నా గతేంటి, అసలు నేను ఎందుకు ఈ లోకంలోకి వచ్చాను ఆలోచించలేదు. అసలు దేవుడెవరు, ప్రవక్తలు ఎవరు, గ్రంథాలేంటి, జీవన విధానం ఏంటి, నువ్వు ఆలోచించలేదు. ఒకవేళ తిరిగి నేను నిన్ను మళ్ళీ లోకంలోనికి పంపిస్తే మళ్ళీ నువ్వు పాపాలే చేస్తావు కానీ పుణ్యాలు చేయవురా నాయనా, ఇక నీకు మళ్ళీ లోకంలో పంపించేటువంటి అవకాశం లేదు. ఆ రోజు ఏంటి నీ పరిస్థితి? ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా లితాగీన మాబా లాబిసీన ఫీహా అహ్కాబా. ఆ నరకం మీకోసం ఒక మాట, అది కాసుకొని ఉంది, అక్కడ నీవు యుగ యుగాలు కాలిపోవలసి ఉంది. త్రాగడానికి నీరు, తినడానికి తిండి, నిలవడానికి నీడ ఉండదు. ఆ రోజున నువ్వు ఎంత మొత్తుకున్నా దేవుడా నాకు చావును ప్రసాదించు, సుమ్మలా యమూతు ఫీహా వలా యహ్యా, అక్కడ చావు లేదు, అలా అని నీవు బ్రతకలేవు. సోదరులారా, నీకు నరకం, ఇది సర్వ గ్రంథాలు చెప్పేటువంటి సత్యం. నరకం, స్వర్గం, జన్నత్, జహన్నం, నిత్య జీవం, నిత్యాగ్ని, ప్రతి గ్రంథం దేవుని తరపు నుంచి వచ్చిన పూర్వ గ్రంథాలన్నీ మానవుడి యొక్క శాశ్వతమైనటువంటి గమ్యస్థానం స్వర్గ నరకాలు అని ప్రబోధించాయి. ఇది శాశ్వతంగా. నువ్వు బంగార పళ్ళల్లో తిన్నా, టుంగుటుయ్యాల్లో ఉయ్యాల్లూగినా, అంశదూలిక పాన్పుల మీద విశ్రమించినా, నీ దగ్గర సేవకులున్నా, ఎత్తైనటువంటి భవంతులున్నా, ఫ్లాట్స్ ఉన్నా, బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా, ఏసీ కార్లున్నా, ఒక రోజున నీ గుండాగిపోతుంది, నీ శ్వాస నిలిచిపోతుంది, నలుగురు మోసుకెళ్తారు, కట్ల మీద కాల్చేయటమో లేదా గోతులో పూడ్చిపెట్టడమో చేస్తారు. ఎవడు తప్పించుకొని వాస్తవం. సోదరులారా, నిన్నటికి నిన్న మనం చూసాం, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత గారు కోటాను కోట్ల ఆస్తి బుర్రాలు, ఎందరో అభిమానులు, ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి ఉండేవారు ఎందరో ఉన్నారు. ఏ అవయవం కావాలంటే ఆ అవయవం మార్చుకొనగలరు. కానీ దైవ ప్రణాళిక ముందు అందరూ సమానమే. మృత్యువు నుండి ఎవడు కాపాడబడలేడు. కాబట్టి చావు రాకముందే నీ జీవన విధానాన్ని గుర్తించు. నిన్ను పుట్టించినటువంటి నీ స్వామిని, నీ సృష్టికర్తను, ఓ మనిషి, నీ సృష్టికర్తను గుర్తించు. మన కోసం ఈ లోకంలోనికి పంపించబడినటువంటి ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరైతే విశ్వసిస్తారో, ఆచరిస్తారో, తహతియల్ అన్హారు ఖాలిదీన ఫీహా అబదా, క్రింద సరియేళ్లు ప్రవహించేటువంటి ఉద్యానవనంలో ఆ ముక్తిలో ప్రవేశిస్తారు. ముక్తికి మార్గం. ముక్తి అంటే ఏంటి? ముక్తి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, స్వర్గవాసులు అందరూ స్వర్గంలో ప్రవేశించిన తర్వాత, నరకవాసులు నరకంలో ప్రవేశించిన తర్వాత చావుకే చావు ఇవ్వటం జరుగుతుంది. ఆరాఫ్ గోడ మీద ప్రకటన జరుగుతుంది. స్వర్గవాసులారా మీరు కలకాలం స్వర్గంలో ఉంటారు, నరకవాసులారా మీరు కలకాలం నరకంలో ఉంటారు. ఎందుకంటే ప్రపంచంలో మీకు చావు వచ్చిందే, ఆ చావుని నేడు చంపేయడం జరుగుతుంది. ఆ విధంగా స్వర్గవాసులు స్వర్గంలో ప్రవేశించిన పిమ్మట అల్లా సుబ్హానహు వ తఆలా అడుగుతాడు, స్వర్గవాసులారా ఇంకా ఏమైనా కావాలా? ఓ అల్లా, అతి శ్రేష్టమైనటువంటి సకల సౌఖ్యాల నిలయమైనటువంటి ఈ స్వర్గాన్ని మాకు ప్రసాదించావు.
ఏది కావాలంటే అది, పాల సముద్రాలు, తేనె సముద్రాలు, మధుబాన సముద్రాలు, బంగారు కంకణాలు, ఎత్తైనటువంటి పీఠాలు, వాసనాలు, సేవకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేటువంటి ఆణిముత్యాల్లాంటి బాలురు, ఎంతో సుందరమైనటువంటి నగశీలు చెక్కబడినటువంటి ఇళ్ళు, బంగారు వెండి ముత్యాలతో పొదగబడినటువంటి భవంతులు, ఇంతటి అత్యంత సుందరమైనటువంటి నీ స్వర్గాన్ని ప్రసాదించావు. ఇక మాకేం కావాలి? మాకేదైనా కావాలి అంటే నీ దర్శన భాగ్యం. అల్లా, సుందరమైనటువంటి నీ వైభవాన్ని మేము చూస్తాము. లోకంలో ఎవరు చూడలేరు. మూసా అలైహిస్సలాం వారినే అల్లాని అడిగాడు, అల్లా నిన్ను చూస్తాను. అల్లా అన్నాడు, లంతరాని చూడలేవు అన్నాడు. కాదల్లా నిన్ను చూస్తాను అల్లా అన్నాడు. అల్లా తాలా తన కాంతిలో పరమాణు భాగాన్ని ఆ కొండపై వేసినప్పుడు కొండ దుమ్మి ధూళైపోయి భస్మీపటలం అయిపోయింది. ఇజ్రాయేల్ అందరూ చచ్చిపోయాం. అంటే ఈ లోకంలో ఎవరు దేవుణ్ణి చూడలేరు. ఆ రాత్రి నాకు దేవుడు కల్లో కనపడ్డాడమ్మా, నీకు మొత్తం చేస్తాన్నాడు. మోసగాడు, కుట్రాదారుడు, ప్రజల్ని మోసగించేవాడు. దేవుడు కనపడ్డు, ప్రవక్తలు కనపడలేదు, మనకేం కనపడతారు? అయితే పున్నమి నాటి చంద్రుణ్ణి చూడటంలో ఏ ఇబ్బంది ఎలా లేదో, స్వర్గవాసులు స్వర్గంలో వెళ్ళిన తర్వాత అల్లా సుబ్హానహు వ తఆలా తన దివ్య సుందర అను నిత్య నూతన వైభవంతో ఉన్నటువంటి తన దివ్య రూపాన్ని చూయిస్తాడు. అప్పుడు స్వర్గవాసులు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, స్వర్గవాసులు స్వర్గాన్ని మర్చిపోతారు. శరీరంలో ఉన్న అణువు పులకరిస్తూ ఉంటుంది. అల్లా సుందర దివ్య రూపాన్ని చూస్తూ ఆ విధంగా యుగ యుగాలు కలకాలం అల్లాను చూస్తూనే ఉంటారు. ముక్తి అంటే అది. ముక్తి అంటే దేవుళ్ళో కలిసిపోవటం కాదు, ఆ దివ్య సుందర ధూపాన్ని చూస్తూ ఈ విధంగా కలకాలం ఉంటారు. అది స్వర్గాన్నే మర్చిపోతాడు. అల్లా సుందర దివ్య రూపం చూసినప్పుడు అల్లా తల మనందరికీ ఆయన సుందర దివ్య రూపాన్ని చూసే భాగ్యాన్ని స్వర్గంలో మనందరికీ ప్రసాదించుగాక. సోదరులారా, అలాంటి ఆ సుఖ సౌఖ్యాల నిలయమైనటువంటి స్వర్గంలో ప్రవేశించే భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. సోదరులారా, మహోన్నతుడు స్తుతిపాత్రుడైనటువంటి అల్లాతో నేను చేసే దువా ఏంటంటే, ఓ అల్లా, ఈరోజు ఈ సమావేశంలో ఎంతమంది అయితే వచ్చారో వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ కనికరించి వారిపై నీ దయా కారుణ్య కటాక్షాలను కుమ్మరించు. ఓ అల్లా, ఎవరైతే ఇక్కడికి రాకుండా దూరంగా ఉండైనా సరే నీ మాటల యందు దృష్టి పెట్టారో ఓ అల్లా, వారికి కూడా హిదాయత్ ప్రసాదించి వారికి కూడా ఇహపరాల్లో శాంతి సామరస్యాలను ప్రసాదించు. ఓ అల్లా, ఈరోజు మా సమాజంలో ఉన్నటువంటి కుల పిచ్చి, మత పిచ్చి, మతోన్మాదం వీటన్నింటినీ తీసివేసి మేమందరం అన్నదమ్ముల వలె, ఒకే కుటుంబ సభ్యుల వలె శాంతి సామరస్యాలతో జీవించేటువంటి భాగ్యాన్ని ఓ అల్లా మా అందరికీ ప్రసాదించు. ఓ అల్లా, ఇక్కడ ఎవరైతే వచ్చారో దూరంగానే ఉండి వింటున్నారో ఓ అల్లా, వారందరి కష్టాలను దూరం చేయి, వారికి సుఖాలను ప్రసాదించు. ఓ అల్లా, అందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించు. ఓ అల్లా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లా, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడి అప్పుల్లో ఉన్నారో ఓ అల్లా, వారికి ఆర్థిక అభివృద్ధిని ప్రసాదించి వారందరినీ అప్పుల బాధ నుంచి కాపాడు. ఓ అల్లా, మేమందరం కూడా నీ యొక్క ఆదేశాల ప్రకారం ముక్తి ప్రదాత అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవన విధానం ప్రకారం జీవించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లా, మమ్మల్ని అందరినీ 5 పూట్ల నమాజ్ స్థాపించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. నీ దివ్య గ్రంథం ఖురాన్ని చదివి దాని ప్రకారం ఆచరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లా, మమ్మల్ని అందరినీ సమాధి శిక్ష నుంచి కాపాడు. ఓ అల్లా, పులిసిరాతల్ని క్షణికమైన వేగంతో దాటే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లా, నరకం నుండి మమ్మల్ని అందరినీ కాపాడు. ఓ అల్లా, ఆ స్వర్గంలో ప్రవేశించేటువంటి అదృష్టాన్ని, నీ దివ్య సుందర వైభవాన్ని చూసే భాగ్యాన్ని ఓ అల్లా మా అందరికీ ప్రసాదించు. ఓ అల్లా, అతి శ్రేష్టమైనటువంటి నీ దైవదూతల సమావేశంలో మమ్మ గురించి ప్రస్తావించు. ఆమీన్ సుమ్మా ఆమీన్. వాఖిర్ దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.